చెబుతూ ఉంటారు, ఉపనిషత్తుల్లో కొన్ని చోట్ల వస్తుంటాయి. కానీ వాడిని మనం నెగ్లెక్ట్ చేసి పక్కకు తీసేస్తే ఉపనిషత్తుల్లో ఉన్న ముఖ్య విషయం జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం దేనికి పనికి వస్తుంది అంటే మోక్షం కోసం. పురుషార్థములు 4 అని చెప్తుంటారు, ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మం అంటే తెలుసుకుని దాని ప్రకారం ఆచరించాలి. అర్థం అంటే సంపద, వస్తువులు సంపాదించుకోవచ్చు. కామము అంటే వాటి ద్వారా రకరకాల కోరికలు తీర్చుకోవచ్చు. ఇది శ్లోకంలో అందరూ ఆచరించే పద్ధతి. 4వది మోక్షం అనేటువంటిది ప్రత్యేకత. అది ఎవరికి వస్తుంది అంటే ఈ ధర్మార్థ కామములు ఇవన్నీ కాకుండా ప్రపంచ వ్యవహారము, ప్రపంచంలో ఏదో చేసి ఏదో సాధించి అనుభవించి సుఖపడాలి అనేటువంటి దృష్టి కాకుండా ఇంతకంటే మించింది ఏమైందా ఉన్నదా అనేటువంటి దృష్టి. ఎందుకట్లా అంటే వివేకము అని చెప్తూ ఉంటాం మనం, ఇతర శాస్త్రాల్లో వచ్చి వివేకం, వైరాగ్యం. అక్కడ ఎంత ప్రయత్నం చేసినా టోటల్ సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటున్నాయి. పూర్తిగా 100% సుఖం అనే మాట లేదు. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం కలిసి వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అచ్చగా సుఖమే పొందకూడదా అంటే కుదరదు అంటారు సాధారణ శాస్త్రాలు, సాధారణంగా అన్ని చదివేవాళ్ళు. మరి ఎట్లా అంటే కుదిరే పద్ధతి ఉంది, దానికి రుజువు కూడా ఉంది. ఏంటంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు దుఃఖం లేకుండా అచ్చగా సుఖమే ఉంది కాబట్టి అటువంటి స్థితి పొందటానికి అవకాశం ఉంది. అది ఎట్లాగూ అని చెప్పేటటువంటిది ఈ శాస్త్రం. అందులో వేదం అంటే ఏంటి అన్ని చదువుతుంది. హిందువులకు ప్రమాణ శాస్త్రం అంతా చెప్పింది అనుకోండి, వేదాలు, వేద మంత్రాలు. వేదాంతం అంటే హిందూ మతంలోని ఒక భాగం అంటే, మూడో ప్రశ్న, హిందూ మతంలో ఒక భాగం అంటే హిందూ మతంలోని ఒక భాగం అని చెప్పొచ్చు, కానీ అది హిందూ మతము అంటానికి కూడా లేదు. ఎందుకనంటే ఇందులో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక దేవుడు, ఒక గ్రంథం అటువంటివి ఉండవు. విచారణ, ఎంక్వైరీ అంటే హేతువాదం, తర్కం, దీని మీద ఆధారపడి నేనంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఇటువంటి మాటలు విచారణ చేస్తూ ఉంటుంది. దీన్ని తత్వశాస్త్రం అనొచ్చు. ఫిలాసఫీ అంటున్నారు, బిఏ ఫిలాసఫీ, ఎంఏ ఫిలాసఫీ, డాక్టరేట్ ఫిలాసఫీ అవి కూడా ఉంటున్నాయి ఇప్పుడు మన యూనివర్సిటీలో. వాటిలో పూర్వం కూడా ఉండేవే. న్యాయ వేదాంత తర్క శిరోమణి అని చెబుతూ ఉంటారు. వేదాంతం ఒక శాస్త్రంగా ఈ ఉపనిషత్తులు చదవాలి, బ్రహ్మసూత్రాలు చదవాలి, భాష్యాలు చదవాలి, ఇంకా ఏవో కొన్ని ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదివిన పండితులు ఉండేవాళ్ళు. అది తత్వశాస్త్రం అంటారు. దాన్నే బ్రహ్మ విద్య అని కూడా అంటారండి. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమును తెలిపిడి చేసేది. బ్రహ్మము అనేది సంస్కృతంలో నపుంసకలింగం. బ్రహ్మ పుంలింగంలోనేమో బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కూడి ఉంటాడు, సృష్టి చేస్తూ ఉంటాడు, ఏదో బ్రహ్మలోకంలో ఉంటాడు. ఆయన ఒక వ్యక్తి లాంటి వాడు అనమాట, త్రిమూర్తుల్లో ఒకడు. ఇక్కడ వేదాంతంలో చెప్పే బ్రహ్మం వేరే అర్థం. బ్రహ్మం అంటే నపుంసకలింగము, ఆ త్రిమూర్తుల కంటే కూడా అతీతం, ఈ సృష్టికి ముందు కూడా ఉన్నటువంటి, అంటే బ్రహ్మదేవుడు కూడా లేని సమయంలో ఏ పరమాత్మ తత్వం ఉంటుందో దాన్ని బ్రహ్మము అంటారు, పరబ్రహ్మం అని కూడా అంటారు. దాన్ని గురించి తెలుసుకునేటువంటి శాస్త్రం దానికి బ్రహ్మ విద్య అంటారు. ఇంకా ఏంటి, నేనెవరు అనేటువంటి ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనిషి ఎంతెంతగా విచారించినా, ప్రపంచాన్ని గురించి విచారించినా, దేవుని గురించి విచారించినా, చివరికి వచ్చి తన దగ్గరికి రావాలి, తను సుఖపడాలి, తనకు అది ఇది కలగాలి. అందుకని తనెవరో ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని తెలుసుకునేటువంటి శాస్త్రం ఆత్మవిద్య అన్నారు. అందువని ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం, ఉత్తర మీమాంస, శారీరక మీమాంస అని కూడా అంటారండి. ఇవి శాస్త్రంలో. మీమాంస అంటే ముందు వెనక పెట్టి తర్జన భర్జనలు చేసుకుంటూ తర్కము చేసి విచారణ చేసి తెలుసుకోవడం మీమాంస. శారీరక మీమాంస అంటే శారీరకం, శరీరానికి సంబంధించింది కాదండి. శారీరి అంటే శరీరము కలవాడు ఆత్మ, దానికి సంబంధించిన మీమాంస. ఉత్తర మీమాంస అంటే తర్వాత వచ్చేటువంటి మీమాంస అనే మాట వాడతారు. పూర్వ మీమాంస అంటేనేమో కర్మకాండ ఉపాసనల భాగం, ఉత్తర మీమాంస అంటేనేమో ఈ జ్ఞాన భాగం. ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం, ఉత్తర మీమాంస, శారీరక మీమాంస అనేటువంటి పేర్లతో కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే కాలక్షేపం కోసం పనికొస్తుంది అంటే నిజమే, కాలక్షేపం కోసం పనికొస్తుంది. ఎందుకని ప్రపంచంలో ఎన్నో 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 విషయాలు ఉన్నాయి. ఇది ఆహారం తీసుకోవడం అది ముఖ్యం అనుకోండి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కాలక్షేపం కావాలి. ఆ కాలక్షేపం కోసం లోకల్ అన్ని చేస్తున్నారు. ఇక్కడ కథల పుస్తకాలు, ఆటలు, పాటలు, చీట్ల పేకామూరి అనేవి 100ల కొద్దీ ఉన్నాయి. అదంతా కాలక్షేపాన్ని ఇస్తాయి.
ఇప్పుడు ఏదో పొద్దున సాయం దాకా క్రికెట్ వస్తుంది అన్నారు అనుకోండి, అది కాలక్షేపం సరిపోతుంది. సినిమాలు వస్తున్నాయి, కాలక్షేపానికి సరిపోతుంది. మరి బ్రహ్మ విద్య, ఆత్మ విద్య కూడా అటువంటిదేనా అంటే కొంతవరకు రైట్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది అట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదో చదువుకోవాలనుకుంటారు, పుస్తకం తర్వాత పుస్తకం తర్వాత పుస్తకం తర్వాత పుస్తకం, లైబ్రరీ, ఇంటి నిండా లైబ్రరీలు పెట్టుకొని అన్ని చదువుకుంటూ ఉంటారు. అది ఒక రకమైన కాలక్షేపం. మంచిదే, తప్పు కాదండి. సత్ కాలక్షేపం అంటారు అట్లాంటి మంచి కాలక్షేపం. అయితే అది చాలదు. అక్కడికి వస్తున్న అసలు విషయం. కాలక్షేపానికి లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. సినిమాలు, కథల పుస్తకాలు, ఆటలు, పాటలు, చెట్లు పేక మీద వందల కొద్దీ ఉన్నాయి. మరి బ్రహ్మ విద్య ఇంకెందుకు పనికి వస్తుందండి అంటే కేవలం కాలక్షేపం కోసం కాదు. కాలక్షేపాన్ని వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ అది కాదు. కాలక్షేపాన్ని చేయదలుచుకుంటే దేవుడి పేరుతో చేసే కూడా చాలా ఉన్నాయి. పురాణాలు, తీర్థయాత్రలు, పూజలు, స్తోత్రాలు వంటివి ఉన్నాయి. ఇంకా సంఘ సేవ, పరోపకారం వంటివి కూడా పెట్టుకోవచ్చు. వాటి వల్ల సమయం తెలియకుండా గడిచిపోతుంది. కాబట్టి ఇదొక సత్కాలక్షేపం కింద చేస్తూ ఉంటారు. లోకంలో చాలా మంది అట్లా చేసేవాళ్ళు ఉంటారు దేవుడి పేరుతోటి. మంచిదేనండి, తప్పు అంటాను కదండి, మంచిదే. అయితే మనం ఇంకొక రకంగా చూస్తున్నాం కాబట్టి దాన్ని దాటి వెళ్తున్నాం. వాటిని అటువంటివి కావాలి, నాకు ఆ కాలక్షేపం కావాలన్న వాళ్ళకి బ్రహ్మ విద్యను తీసుకొచ్చి నువ్వెవరో తెలుసుకో, ఎంతసేపు చెప్పినా నువ్వెవరో తెలుసుకో, ఇదేంటే అని విసుగు పుడుతుంది వాళ్ళకి. మరి బ్రహ్మ విద్యకి కాలక్షేపం కాకుండా వేరే ఏదైనా ప్రయోజనం ఉన్నదా అంటే 7వ ప్రశ్న అండి. ఉన్నది అని చెప్తున్నాం. జీవుని జన్మ జన్మల యాత్రలో బుద్ధి వికసిస్తూ వస్తుంది. ఇది ఎవల్యూషన్ అంటున్నారు ఇప్పుడు సైన్స్ లో. క్రమ పరిణామము, క్రమంగా పరిణామం చెందుతూ వస్తుంది. జంతువుల నుంచి మానవుడు వచ్చాడని, మానవుల్లో కూడా మళ్ళీ రకరకాల స్థాయిల్లో. మానవుడు అంటే ప్రత్యేకత ఏంటి? ఆలోచించగలిగిన శక్తి బాగా పెరుగుతోంది. అదే ఇంకా 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 పెరిగి 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 ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. బుద్ధి వికసిస్తూ వచ్చి అతీతమైన ప్రశ్నలు పుట్టుకు వస్తాయి. ఏదో ఒక మానవ జన్మలో లౌకిక జీవనం కాకుండా, అతీతం, లౌకికం కాకుండా ఇంకేమైనా ఉందా? జంతువులు అనుకోండి, అవేవో వాటి ఆహారము అటువంటివేవో గూడు కట్టుకోవడం అట్లాంటివి చూసుకుంటూ ఉంటాయి. మనుషులు కూడా ఆ కనీస అవసరాల కింద కోసం పాటుపడుతూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత అసలు ఏంటి ప్రపంచం? ఏంటి ఆకాశం ఏంటి? ఆకాశంలో సూర్యుడు ఎందుకున్నాడు? నక్షత్రాలు ఏంటి? ఇట్లా ఏవో ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. అతీతమైన ప్రశ్నలు ఇవన్నీ. వాటికి లౌకికంగా సైన్స్ మొదలైనవి సమాధానాలు చెప్తూ ఉంటాయి. ఆ రకంగా పరిశోధనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలైన ప్రశ్నలు అంటే సైన్స్ లోను, పుస్తకాల్లోనూ మనకు మామూలుగా దొరకనివి కొన్ని ప్రశ్నలకు లిస్ట్ ఇచ్చాము, చదువుతాను. అసలు నేనెవరు? జీవులు ఎందుకు పుడుతున్నారు? అప్పుడప్పుడు అడుగుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా అడుగుతుంటారు. మన పిల్లలు అడుగుతుంటే పెద్దవాళ్ళకి తిరిగి ఏదో చెప్తుంటారు. ఆ సమయంలో వాళ్ళకి కూడా తెలియదు, మనం చెప్పినా తెలియదు. నేనెవరు? జీవులు ఎందుకు పుడుతున్నారు? పుట్టిన వారు ఏదో విధంగా చావుని తప్పించుకోవాలని ఎందుకు చూస్తారు? ఎంత ప్రయత్నించినా ఎందుకు తప్పించుకోలేరు? ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అండి. ప్రతి జీవి, మనుషులే కాదు, ప్రతి జీవి మరణ భయంతో బాధపడుతూ ఉంటుంది. మరణాన్ని తప్పించుకోవాలి. మరణం తప్పించుకో. మనం బాంబులు కూర్చున్నట్టు అనుకోండి, ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, బాంబులు కూర్చున్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు? బాంబు కూర్చున్న ఇల్లు పడిపోయినా పర్లేదు, నేను పారిపోవాలి. వాడు పారిపో. తిండి లేకపోయినా పర్లేదు, ఎక్కడికో పోయి దాక్కుంటాడు. ముందు బతకాలి, నేను చావు వద్దు అనుకుంటాట. ఎందుకు అట్లా? మరణ భయం ఎందుకు? అది ప్రకృతి సహజ సిద్ధం అయితే పుడతారు, చేస్తారు. అట్లా ఉండకుండా మరణాన్ని తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎంత ప్రయత్నించి ఎందుకు తప్పించుకోలేరు? ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. తర్వాత చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది కూడా మనుషులకు మాత్రమే వచ్చేటువంటి, మనుషుల్లో కూడా అడ్వాన్స్డ్ వాళ్ళకి వస్తుందండి. బుద్ధి పెరిగిన కొద్ది ఇట్లాంటివి వస్తుంటాయి. చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? జీవుడు పూర్తిగా నశిస్తాడా, లేక మళ్ళీ జన్మ ఉంటుందా? ఇది మీరు కఠోపనిషత్తు చదువుతున్నారు కదా, అందులో వచ్చిన ప్రశ్న అండి. నచికేశ్వరుడు యమధర్మరాజుని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఉంటారని కొందరు, లేడని కొందరు అంటూ ఉంటారు. అసలు సంగతి ఏంటో నువ్వు చెప్పు అన్నాడు. అస్థి చేకే నాయం అస్థి, ఇది చేకే అంటాడు. ఉన్నాడా లేడా? ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. అతీతమైన ప్రశ్నలు అనమాట అండి. తర్వాత ఇక్కడ ఉన్ననాడు మనం ఏం చేయాలి? ఎందుకు పుట్టాం? అది అసలు ఎందుకు పుట్టాం? ఏం చేయడానికి పుట్టాం? తిని పడుకోవడం, లేవడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ దినయామిన్యం సాయం ప్రాత శిశిర వసంతో పునరాయాత అని వస్తుంది. భజగోవింద స్తోత్రం.
పుట్టడం, పెరగటం, పుట్టడం, పెరగటం, పొద్దున రాత్రి, మళ్ళీ పొద్దున రాత్రి, పగలు రాత్రి, ఏంటి ఇదంతా? ఇటువంటి ప్రశ్నలు కూడా వస్తాడు. ఎందుకు బతుకుతున్నాం మనం? ఏం చేయడానికి? నిన్న జరిగినట్టే ఇవాళ కూడా ఏంటి అసలు అన్నట్లుగా కూడా ఉంటుందని ఇటువంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. జీవితంలో ఏమైనా లక్ష్యం ఉందా? మామూలుగా పెడితే ప్రతి వాడు ఏదో లక్ష్యం పెట్టుకుంటాడు. నేను ఇంత చదువుకోవాలి, లేకపోతే మా పిల్లల్ని ఎంత చదివించాలి, తర్వాత ఇంత సంపాదించాలి, తర్వాత ఇంత ఇల్లు కట్టుకోవాలి. ఈ ఊళ్ళో కాకుండా మనం ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉండాలి. ఇట్లా ఏవో పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం. అవన్నీ లక్ష్యంలాగా అనిపిస్తుంది. అంత జీవితం మొత్తాన్ని పరిశీలించి చూస్తే ఏంటి లక్ష్యం అంటే, ఏం లక్ష్యం? పుట్టాడు, చచ్చాడు, మధ్యలో ఏం చేశాడు? ఏదో అది ఇది 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 చేశాడు. ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు? చచ్చిపోయేటప్పుడు చూస్తే ఏమీ లేదు. పుట్టినప్పుడు ఎట్లా వచ్చాడు, పోయేటప్పుడు అట్లాగే పోతున్నాడు. ఏం తీసుకెళ్ళలేదు. మరి ఉన్ననాళ్ళు లక్ష్యం రకరకాల లక్ష్యాలు పెట్టుకుంటాడు. అది ఆలోచించాలి. ఏంటి అసలు ఏ లక్ష్యం కోసం మనిషిని దేవుడు గాని ఎవరో పుట్టించారు? అసలు తనే పుట్టాడు ఏం చేయడానికి? ఏం చేయకుండా ఊరికే వచ్చి వెళ్ళిపోవడానికేనా? ఇది ఒక ప్రశ్న. తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఉండలేం? ఇది కూడా పెద్ద ప్రశ్న. స్వేచ్ఛ లేదు, బంధంలో ఉన్నట్లు, బలవంతంగా పనులు చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు? కొన్ని వద్దనుకున్నా తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. సంఘం యొక్క ఒత్తిడి వలనో, తన మనసులో కోరికల ఒత్తిడి వలనో, ఇక దైవ లీలల వలన మన బంధం ఉంటుంది. చేయలేం. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయలేం. ఇష్టమైనవి అనుభవిద్దాం అనుకుంటే అయిష్టం కూడా అనుభవించాల్సి వస్తుంది ఎందుకు? ఇదండి. ఇది కూడా అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఇష్టం కావాలి, హ్యాపీగా ఉంటాం. ఇష్టంగా అయిష్టం ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు. మరి ఆ కరోనా వైరస్ ఎందుకు పుట్టుకొచ్చింది? ఏమో. ఎంతమంది బాధపడ్డారు అప్పుడు, ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది భయపడ్డారు? చెప్పలేము. ఎందుకు వస్తుందో చెప్పలేము. తర్వాత సుఖమే కావాలనుకుంటే దుఃఖం కూడా వస్తుంది ఎందుకు? తర్వాత సుఖం శాశ్వతంగా ఉండదా? ఇది అసలు ప్రశ్న ఇదండి. ఎందుకంటే మనకు పెద్ద ప్రూఫ్ లేకుండా, యాక్సియోమాటిక్ అంటాడు ఇంగ్లీష్ లో. యాక్సియోమాటిక్ అంటే మనం రుజువు అవసరం లేకుండా అంగీకరించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు అంటే దానికి రుజువు చెప్పండి అంటే చూసుకోవడమే. రుజువు ఎందుకు? అందరికి తెలిసిన విషయం. అట్లా ఇక్కడ యాక్సియోమాటిక్, రుజువు లేకుండా అందరూ అంగీకరించే విషయం ఏంటంటే హాయిగా ఉండాలి అనుకుంటారు. సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఎప్పుడు సుఖం రావాలి అనిపిస్తుంటారు. ఇందా చెప్పా మరణ భయం అని, దాని లాంటిదేనండి ఇది కూడా. ఎప్పుడు బతుకుండాలి అదొక కోరిక. ఊరికే బతుకుండడం కాదు, సుఖంగా ఉండాలి, ఇది ఒక కోరిక. ఈ రెండు సహజంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు, సహజంగా సుఖం కావాలి అనుకుంటాడు. కానీ ఉండలేకపోతున్నారు. సుఖం శాశ్వతంగా ఉండదా? మనం శాశ్వతంగా ఉండలేమా? సంపూర్ణమైన స్వేచ్ఛ, మన ఇష్టం వచ్చి ఉండటం కుదరదా? ఇప్పుడు అందరు స్వేచ్ఛగా ఉండాలి, ఫ్రీడమ్ అంటున్నారు. ఎంత ఫ్రీడమ్ ఉంటే అంత గొప్ప డెమోక్రసీ అని గర్వంగా ప్రభుత్వాలు, ప్రజలు పరిపాలన అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కష్టాలు లేవా? వాళ్ళ స్వేచ్ఛ ఉంటే చూస్తే, అన్ని కలిపి చూస్తే సంపూర్ణమైన స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. ఇక దేవుడు అన్న దగ్గరికి పోతే, దేవుడు ఎవరు? ఎట్లా ఉంటాడు? ఆయన సృష్టి చేయాల్సిన అవసరం ఏమిటి? ఇది కూడా పిల్లలు కూడా అడుగుతుంటారండి ఒక్కోసారి. ఎందుకు అసలు సృష్టి చేశాడు దేవుడు ఈ ప్రపంచాన్ని? ఎందుకు ఇట్ట పెట్టాడు? ఆకాశం ఎందుకు, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు, భూమి ఎందుకు, అసలు మనమంతరం ఎందుకు? ఏం చేయకుండా ఆయన అక్కడ ఉండిపోతూ పోలా? సృష్టి చేయాల్సిన అవసరం ఏంటి? సృష్టి అనేదే లేకుండా అంతా శూన్యంగా ఉంటే దేవుడికి నష్టం ఏంటి? ఇంత సృష్టి చేసి మళ్ళీ నశింపజేయడం ఎందుకు? లయం. నశింపజేయడం అంతా అయిపోయిన తర్వాత లయం అయిపోతుందనే కాకుండా ప్రతి క్షణం మన ఎదురుకుండా ప్రతి వస్తువు మారుతోంది, నశించిపోతుంది. అది ఎందుకు అట్లా జరుగుతోంది? సృష్టి చేసి అంతా ఏదో గోడ మీద వేసిన బొమ్మలాగా ప్రపంచం అంతా ఉండిపోతే, ఏ మార్పు లేకుండా అందరూ హాయిగా ఉండేట్టు ఒక క్షణాన్ని క్రియేట్ చేసి, అదే క్షణం అందరూ హాయిగా ఉండేటువంటి క్షణమే నిలిచిపోయేటట్లుగా సృష్టి చేశాడు అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది? అట్లా ఉండదు. మారుతోంది. ఎందుకు? ఇవి అతీతమైన ప్రశ్నలు. తేలిక కాదు వీడు సమాధానం చెప్పడం. ఈ జీవులకు అచ్చగా సుఖమే కలిగించకూడదా దేవుడు? సుఖ దుఃఖాలు ఎందుకు పెడుతున్నాడు? అంతా దేవుని ఇష్టమేనా? జీవుడికి స్వేచ్ఛ లేదా? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న అండి. దేవుడు ఈశ్వరాజ్ఞ చేత అంతా నడుస్తుందా? లేదా మనకు కూడా ఏదైనా కాస్త స్వేచ్ఛ ఉందా, స్వతంత్రం? సృష్టికి పూర్వం ఉన్నదంతా దేవుడే అయితే సృష్టిలో కనిపించేది ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుళ్ళ నుంచే వస్తోంది అన్నాం అనుకోండి. మరి దేవుడు మారిపోయి అందులోంచి కొంత భాగం సృష్టిగా వచ్చిందా, లేక దేవుడు అట్టాగే ఉండేది వచ్చిందా? ఇదొక ప్రశ్న. తరువాత ప్రపంచంలో ఇన్ని రకాల పదార్థాలు ఏమిటి, అవన్నీ ఎందుకు మారిపోతున్నాయి, వీటి వల్ల దేవుడికి ప్రయోజనం ఏంటి, ఇదొక ప్రత్యేకం. ఇన్ని సృష్టి చేస్తే దేవుడికి ఏంటి ప్రయోజనం? మనం ఎన్నెన్నో సృష్టి చేసుకున్నాం. మనం ఏమనుకుంటాం, ఇన్ని పదార్థాలు మనుషులు కొత్త కొత్త కనిపెట్టి సృష్టి చేస్తున్నారు, వీటి వల్ల మనకు సుఖం కలుగుతోంది అనుకుంటాం. దేవుడికి ఏంటి? దేవుడికి సుఖం లేదా? సుఖం లేకపోతే సుఖం పెంచుకోవడం కోసం మనని సృష్టి చేశాడా? ఇవన్నీ చెప్పడానికి వీలైనటువంటి వీటిని అతీత ప్రశ్నలు అంటే మనం చెప్పడానికి వీలైనటువంటి ట్రాన్సెండెంటల్ క్వశ్చన్స్ చెప్పడానికి వీల్లేదు. జీవునికి ఏదో జన్మలో ఇటువంటి కొద్దిగా మొదలై కొన్ని జన్మల్లో బలపడి వీటి సమాధానం కోసం మనస్సు ఆరాట పడుతుండే స్థితికి వచ్చినప్పుడు బ్రహ్మ విద్య అవసరం అవుతుంది. ఇవ్వండి, ఇటువంటి అతీత ప్రశ్నలకి ప్రాపంచిక విద్యల్లో సమాధానం ఉండదు. వీటిని మనం ప్రత్యేకంగా మనం అంటే పూర్వం వేదాంతం ఋషులు మహర్షులు ప్రత్యేకంగా అధ్యయనం చేసి కొన్ని విషయాలకి వాళ్ళు సమాధానాలు కనుక్కున్నారు. అది బ్రహ్మ విద్య. ఇది మనకెందుకు వస్తుందండి ఉపయోగం అంటే, మనుష్యులు కూడాను అంతేనండి. మనుషుల్లో కూడా ఒక స్థాయి వచ్చేటప్పటికి ఇటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. ఆ స్థాయి పెరిగేటప్పటికి కొన్ని జన్మల్లోనండి ఏదో రకంగా వాడి ఇంటలెక్ట్ అది పెరిగి ఎవల్యూషన్ బాగా వచ్చినప్పుడు అతీతమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ప్రాపంచికంగా ఇదేమిటి అని వెతకటం మానవ స్వభావం. ఆ మనిషి స్వభావంలో హయ్యెస్ట్ సైంటిస్టులు వాళ్ళు ఏదో కొత్త కనిపెడుతున్నారు అనుకోండి. ఇదొక రకమైన సైంటిస్టులు. వీళ్ళు ఎవరు? ఇదేమిటి పైన చెప్పిన ప్రశ్నలు, అతీతమైన ప్రశ్నలకి ఏంటి సమాధానం అని ఆరాట పడుతుంది. మనసులో ఆగదనమాట. మనసులో ఇవే తిరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు మహర్షులు అనమాట. వాళ్ళు తపస్సు చేసి ఇటువంటి ప్రశ్నలకి సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇదే బ్రహ్మ విద్య అవుతుందన్నారు. మళ్ళీ ప్రశ్న అండి, మంచి ప్రశ్న వస్తుంది, 8వది. ఈ విధంగా అతీత ప్రశ్నలకు సమాధానం పొందడమే బ్రహ్మ విద్యకు ప్రయోజనమా? అది అతీత ప్రశ్న సమాధానం పొందడమే బ్రహ్మ విద్యకు ప్రయోజనమా? చెట్టు పుట్ట పురుగు జంతువు మనిషి చరిత్ర భూగోళం సూర్యుడు చంద్రుడు మొదలైన ఎన్నెన్నో విషయాలను తెలుసుకుంటే, ఇవన్నీ యూనివర్సిటీలో చేసేది ఇదండి. కాలేజీలు యూనివర్సిటీలో ఏదో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత ఇంజనీరింగ్ ఇట్లాంటి చాలా సబ్జెక్ట్స్ వస్తున్నాయి కదా. ఇదేమిటి అని తెలుసుకుంటూ ఉంటాడు. ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటే కుతూహలం తీరి మనం ఉన్నాం. ప్రత్యేకంగా చంద్రుడు అంటే ఎవరు ఉన్నాం అనుకోండి, చంద్రుడు అంటే ఫలానా. ఇప్పుడు చంద్రుడి మీదకి కూడా శాటిలైట్స్ పంపించి అక్కడ ఏదో పరిశోధనలు చేస్తున్నారు. తెలుసుకోవాలి. చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడిని తెలుసుకుంటే మనకేమైనా పెద్ద ఒరుగుతుందా, ఇక్కడ పెద్ద సుఖాలు వస్తాయా అంటే ఏదో చేసుకుంటే ఇంకా వస్తుంది అని ఒక ఆశ. కొత్త విషయాలు తెలుసుకుంటే అక్కడ చంద్రుడి దగ్గర నుంచి బంగారం ప్లాటినం ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవచ్చు కదా, ఇటువంటివి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఫైనల్ గా మనకి సుఖం వస్తుందా రాదా? ప్రస్తుతం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కొత్త విషయాలు కనిపెట్టాలి. అడవుల్లోకి వెళ్ళి చూస్తే ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి పరిశోధన, ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి పరిశోధన. ఇవన్నీ చేసుకుంటే ఏం జరుగుతుందంటే కుతూహలం తీరుతుంది. క్యూరియాసిటీ, నాలెడ్జ్. కుతూహలం తీరి అదొక రకమైన తృప్తి కలుగుతుంది. ఒక తృప్తి, తెలుసుకుంటే తృప్తి కలుగుతుంది. ఏంటంటే ఇంటలెక్చువల్ ప్లెజర్స్ తెలుసుకుంటే. మనస్సు స్థాయిలో ఉండే సుఖాలు కొన్ని, శరీరం స్థాయిలో ఉండే సుఖాలు కొన్ని, ఈ బుద్ధి స్థాయిలో ఇట్లా తెలుసుకుంటే పొడుపు కథలు ఉన్నాయనుకోండి. పొడుపు కథలు ఆలోచించి మీరు సమాధానం చెప్పుకోగలిగి అదొక రకమైన సంతృప్తి. ఇప్పుడు వస్తుంటాయి క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకులు ఇట్లాంటి పేపర్లు వస్తుంటాయి. అవన్నీ చేస్తూ ఉంటే అదొక రకమైన క్యూరియాసిటీ. ఇదేంటి చేస్తా బాగా చేశానని ఒక సంతోషం. అటువంటి సంతోషమేనా ఈ బ్రహ్మ విద్యతోటి? అటువంటిది ఏంటంటే కొంతవరకు ఎట్లా బిఏ ఫిలాసఫీ, ఎంఏ ఫిలాసఫీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. పూర్వం కూడా శంకరాచార్య వారు, రామానుజాచార్య వారు, మధ్వాచార్యుల వారు, చైతన్య ప్రభు వీళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, దానికి సంబంధం ఏంటి, పోలికలు ఏమిటి, వ్యతిరేకాలు ఎక్కడ, ఇవన్నీ చదువుతూ ఉంటే అదొక రకమైన సంతోషం. బ్రహ్మ విద్య కూడా అంతేనా అంటున్నారు 8వ ప్రశ్నలోనే. బ్రహ్మ విద్య కూడా అందుకేనా? సమాధానం కాదు. పై ప్రశ్నల్లో కొన్నింటిని చూడండి అన్నారు. ఏంటి? జీవిత లక్ష్యం ఏమిటి? సుఖం కావాలంటే దుఃఖం కూడా వస్తుంది ఎందుకు? జన్మ తర్వాత జన్మ వస్తూనే ఉంటుందా?
జన్మ సుఖ దుఃఖాలు, మరణం, జన్మ, ఈ పరంపరకు అంతం లేదా? ఇందులో చూడండి, ఇవి జీవిత లక్ష్యం ఏంటి ఏంటి అనేది ఒక ప్రాక్టికల్ యూటిలిటీ, వ్యవహారం, ఆచరణాత్మకమైనటువంటిది. జీవిత లక్ష్యం ఏంటో తెలిస్తే దాన్ని మనం సాధించాలి. ఏం లక్ష్యం లేదని పోనీ వదిలేద్దాం. మరి సుఖం కావాలంటే దుఃఖం కూడా వస్తుంది. ఎందుకు? అది తెలుసుకుంటే దుఃఖాన్ని తప్పించుకుని సుఖాన్ని మాత్రమే వచ్చేటట్టు చేసుకోవచ్చు. ప్రపంచంలో అందరూ చేసేది అదే, కానీ సక్సెస్ కావట్లా. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. సైన్స్ బాగా అభివృద్ధి చేస్తుంది, టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, ఇంకా ప్రజలు నాలెడ్జ్ అంతా రకరకాలు చేస్తూనే ఉన్నారు. అయినా సుఖము దుఃఖం రెండు కలిసే ఉంటున్నాయని అచ్చగా సుఖం ఉండట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనకేం కలుగుతుంది? బహుశా మన అసలైన కోరిక ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేటువంటిది చెప్పే యాక్సిమాటిక్, సహజంగా వస్తుంది ఆ కోరిక. ఎందుకో వస్తుంది, అన్ని జీవులకి ఉంది. దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుందేమో, ఇదనమాట. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం పొందటం వల్ల లౌకికమైన అతీతమైన రెండు ప్రయోజనాలు ఉంటాయి. లౌకికమైన ప్రయోజనమేమో ఇందా చెప్పినట్టు ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ తగ్గుతుంది, జరుగుతుంది. అంతకంటే మంచిది ఎట్లా? దుఃఖం లేకుండా సుఖం మాత్రమే ఉండేట్టు చేసుకోగలమా? తర్వాత 9వ ప్రశ్న అండి. అంటే వ్యవసాయం, వ్యాపారం, వైద్యం వంటి విద్యల్లాగానే బ్రహ్మ విద్యకు కూడా ప్రత్యక్షమైన ప్రయోజనం ఉందా? మన అనుభవంలో చూడగలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఇందాక చెప్పినది బాటనీ ఉందనుకోండి, ఎన్ని చెట్లు, రకాల చెట్లు ఉంటాయి, ఎన్ని రకాల ఆకులు ఉంటాయి, ఎన్ని రకాల పూలు ఉంటాయి, అదంతా వాటిని సబ్జెక్ట్ అనుకోండి. దాని నుంచి డిరైవ్ చేసింది, దాని నుంచి పట్టుకొచ్చింది ఏంటి? ప్రాక్టికల్ గా ఆచరణలో మనకు అవసరం తీర్చుకోవడానికి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజీలు లేని సమయంలో కూడా అప్పటికున్న జ్ఞానం, ఈ గింజ పెడితే ఈ చెట్టు వస్తుంది, ఈ చెట్టుకు ఈ రకమైన ఫలితం వస్తుంది, దాన్ని మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు, వ్యవసాయదారులకు తెలుసు ఒకప్పటి నుంచి. దాన్నే ఇంకా పెద్ద సైన్స్ గా చేసి ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇక్కడ రెండు మాటలు మీరు విన్నుంటారు: సైన్స్, టెక్నాలజీ. సైన్స్ అంటే ఊరికి తెలుసుకుంటూ పోవడం, క్యూరియాసిటీ, తెలుసు ఇదేమిటి అని. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది టెక్నాలజీ అంటున్నారు. అట్లా ఇక్కడ చూడండి, వ్యవసాయం, వ్యాపారం, వైద్యం అంటే బయాలజీ, బాటనీ, జువాలజీ ఉందనుకోండి, జువాలజీ అన్ని తెలుసుకుంటూ పోవడం. దాన్ని మనం వైద్యానికి ఎట్లా వాడుకోవచ్చు అంటే డిరైవ్డ్, అప్లైడ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. అట్లాగే ఇక్కడ బ్రహ్మ విద్య ఉత్త సైన్సా టెక్నాలజీనా అంటే మనకేమో ప్రత్యక్షంగా ప్రయోజనం ఉంటుందా అంటే సమాధానం తప్పకుండా అంతే. వ్యవసాయం వల్ల, వంట వల్ల శరీరానికి ఆహారం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఇది వ్యవసాయ శాస్త్రం కాస్త కూస్తో కాలేజీలో చదువుకోకపోయినా కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళు చెప్పింది. అసలు పూర్వం కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనుభవం, సరసరాలుగా వస్తున్న అనుభవం, దానివల్ల ప్రయోజనం ఉంది. అట్లాగే వంట వల్ల అన్నాం, ఆ దొరికిన దాన్ని ఏదో చెట్టుకు పీక్కొచ్చి తినేటువంటి జంతువులా కాకుండా దాన్ని తీసుకొచ్చి సరి చేసుకుని వంట చేసుకుని ఇట్లా రుచులుగా చేసుకుని తినటం అనేది వంట. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, మనకు సుఖం వస్తుంది. వైద్యం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. సంగీతం మొదలైన విద్యల వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది. ఇక బ్రహ్మ విద్య వల్ల ఏం వస్తుంది? ప్రాక్టికల్ గా ఏమైనా ఉందా ఉపయోగం ఆచరణలో అంటే చెప్తున్నారని, ఆధ్యాత్మిక ఆనందం, లౌకిక ఆనందాలకు అతీతమైన ఆనందం పొందవచ్చును. ఇదనమాట ప్రాక్టికల్ యూటిలిటీ. మనం కావాల్సింది ఇది. ముముక్షువులు, జిజ్ఞాసులు, లేక ఆత్మజ్ఞాన సాధకులు అంటే ఇది. లౌకికమైన ఆనందం కాకుండా అతీతమైన ఆధ్యాత్మిక ఆనందం నాకు కావాలి అనుకోవడం మొదటి మెట్టండి. దీన్ని వివేకము అన్న పేరుతో చెప్తారు. వివేకం అంటే ఈ నాకు లౌకికమైన విషయాల్లో, అందులో వచ్చే సుఖాల్లో శాశ్వతం కాదని తెలిసింది, నాకు శాశ్వతమైనది కావాలి, దాన్ని వివేకము అన్నారు. దానికి మరి ఏమైనా ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్య ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది అంటున్నారు. ఉపయోగించుకోవాలి. ఈ ప్రయోజనం పొందిన మహనీయులు చెప్పింది ఏంటంటే, తక్కిన అన్ని విద్యల కంటే బ్రహ్మ విద్య వల్లనే ప్రయోజనం ఎక్కువ. దీన్ని పొందితే లౌకికంగా ఎంత అధమ స్థితిలో ఉన్నా, కష్టాలలో ఉన్నా వాటిని లెక్క చేయకుండా ఆధ్యాత్మిక ఆనందం అనుభవిస్తూ
జీవితాన్ని తేలికగా గడపగలిగిన శక్తి వస్తుంది. ఆ స్థితినే జీవన్ముక్తి అని అంటారు. చూడండి, మళ్ళీ చదువుతాను ఇది. ఈ స్థితిని పొందిన మహనీయులు ప్రాక్టికల్ గా చాలా మంది చేసి చూసి అనుభవంలో సాధించారండి. ఏది సిద్ధాంతం కాదు, మళ్ళీ ఇట్లా చేస్తే ఇట్లా చేసి చూసి వాళ్ళ అనుభవంలో పొంది మనకు చెప్పారు. తక్కిన అన్ని విద్యల కంటే బ్రహ్మ విద్య వల్లనే ప్రయోజనం ఎక్కువ. ఎందుకనంటే ఈ విద్య వల్ల వచ్చే సుఖం నిలబడుతుంది. లౌకిక సుఖాల్లాగా వచ్చిపోయేటటువంటిది కాదు, ఇది నిలబడేటువంటి సుఖం. తర్వాత ఇంకోటి ఏంటి, లౌకికంగా ఎంత అధమ స్థితిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాటిని లెక్క చేయకుండా ఆధ్యాత్మిక ఆనందం అనుభవిస్తూ జీవితాన్ని తేలికగా నడపగలిగిన శక్తి. ఇది కూడా చాలా మంది ఉన్నారండి. ఊరికే ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటారు, కానీ అన్ని స్థితుల్లో ఉన్నవాళ్ళు చాలా బీదవాళ్ళు ఉంటారు, చాలా ధనవంతులు ఉంటారు, అందరూ హాయిగానే ఉంటారు కొంతవరకైనా. సుఖం దుఃఖం అనేది బీదవాళ్ళకి ఉంటుంది, బాగా ధనవంతులకు కూడా ఉంటుంది. అందువలన లౌకికమైన విద్యలు సరిపోతాయని కాదు, ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేది సాధించిన వాళ్ళు ఎవరు? రామకృష్ణ పరమహంస గారు కొల్లాయి గుడ్డు గుర్తు కూర్చునేవాడు, గోచిగుడ్డు పెట్టి కూర్చున్నారు రమణ మహర్షి గారు. వాళ్ళందరూ ఎట్లా సాధించారు, ఏం సాధించారు? పూర్వం ఋషులు కూడా ఎక్కడో నగరాల్లో కాకుండా అడవుల్లో వనవాసంలాగా ఉంటూ వాళ్ళు ఎంతసేపు ఏ ధ్యానాలు అవి చేసుకుంటూ వాళ్ళు ఎట్లా హాయిగా ఉండేవాళ్ళు? వాళ్ళు పెద్ద సంపద ఏం లేదు వాళ్ళకి, ఎట్లా హాయిగా ఉండేవాళ్ళు? ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు, పెద్ద సంపదలు లేకపోయినా హాయిగా ఉండగలిగిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఎట్లాగా? దాని ఆధ్యాత్మిక ఆనందం అన్నాం. లౌకికమైనటువంటి సంపదలతోటి, ధర్మార్థ కామములు అని చెప్పుకున్న ధర్మార్థ కామములతో సంబంధం లేకుండా కేవలం ఆత్మ మీద ఆధారపడి, తన మీద తానే, వేరే దాని మీద ఆధారపడకుండా తన మీద తానే ఆధారపడుతూ పొందగలిగినటువంటి సుఖం ఉంది, అది ఆధ్యాత్మిక ఆనందం అన్నారు. ఆ స్థితిని జీవన్ముక్తి అనే మాటతో చెప్తారు అన్నారు. జీవన్ముక్తి అనే మాటకు అర్థం ఏంటి? జీవన్ అంటే జీవించి ఉండగా, ముక్తి అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి? విడుదల. గ్రహణం పట్టింది, గ్రహణం విడుదలయ్యింది అన్న మాట వాడుతూ ఉంటారు. అట్లా బతికుండగానే విడుదల, బంధం నుంచి విడుదల. మనకి ఏ బంధాలు ఉన్నాయి, జైల్లో వేశాడు, ఆ జైల్లో వాడి నుంచి బంధంలో నుంచి బయటపడ్డాడు, జైల్లోంచి బయటపడ్డాడు అన్నట్టుగా మనిషి ఒక బంధంలో ఉన్నాడు. ఏంటి బంధం అంటే ఒక మాటలో చెబితే ఉండాలి అనుకున్న విధంగా ఉండలేకపోవడమే. సుఖం కావాలనుకుంటే దుఃఖం కూడా వస్తుంది, అది బంధం. జీవన్ముక్తి అన్న మాటకు అర్థం ఏంటి? బ్రతికుండగానే మోక్షం అన్నాం కదా, మోక్షం అనే మాట అసలు ఏంటి అర్థం అన్నారు. జీవన్ముక్తి అంటే బతికుండగానే మోక్షం. మరి అసలు మోక్షం అనే మాటకు అర్థం ఏంటి అంటే, మోక్షం అనే విషయం హిందూ మతానికి ప్రత్యేకం. హిందూ దేశంలోని మతాలు కూడా అన్ని కలిపి విశ్వ హిందూ పరిషత్ అంటారు, విశ్వ హిందూ మతం అనుకోండి, హిందుత్వ అని అంటుంటారు. అన్ని మతాల్లోనూ మోక్షం అనే మాట ఉందండి. మన భారతదేశం కాకుండా ఇతర మతాల్లో ఆ కాన్సెప్ట్ లేదు. దీని అర్థం ఏంటి అంటే విడుదల. గ్రహణం పట్టింది, గ్రహణం విడిచింది అన్నట్టుగా మోక్షం అనే మాట వాడుతుంటాం. అంటే జీవుడికి బంధంలో ఉన్నాడు, జీవుడు మోక్షం పొందుతాడు అని. సరే, ప్రశ్న, అడగదగిన ప్రశ్న అంటే అసలు బంధం అంటే ఏంటి, జీవుడికి బంధం ఎట్లా వచ్చింది? ప్రస్తుతం చెప్పిన మన అనుభవం నుంచి చూస్తే మనకు స్వేచ్ఛ లేదు. ఇట్లా ఉండాలి అనుకుంటాం కానీ ఉండలేము, అదే బంధం. ఒక్క మాటలో చెబితే తనకు స్వేచ్ఛ లేకపోవటమే బంధం. అదండి. ఏం బంధం? 4 గోడల మధ్య పెట్టేశారు, జైల్లో పెట్టారు, బంధం. లేదే నా ముసలితనం వచ్చింది, ఎక్కడికి పోలేను, నేను మంచంలో పడి ఉన్నాను, అది బంధం. లేదా నేను అమెరికా వెళ్ళేదో పెద్ద చదువులు చదువుకుందామని వెళ్ళలేకపోయాను, అది బంధం. నేను ఇట్లాంటి పని చేద్దామని చేయలేకపోతే ఇట్లా చేయాల్సిన బంధం. ఇట్లా నేను ఇవాళ ఈ కూర తిందాం అనుకున్నాను, నా కూరగాయలు దొరకలేదు ఎక్కడ బజార్లో, ఇది బంధం. ఇవన్నీ అంటే మనం ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోవడం బంధం. మన పక్షిలాగా ఎగరాలనుకుంటాం, ఎగరలేకపోతున్నాను, బంధం. ఇదన్నమాట, మనం ఉండాలనుకున్న విధంగా ఉండలేకపోవడం బంధము. స్వేచ్ఛ లేకపోవడమే బంధం.
మళ్ళీ ప్రశ్న, అందరూ దాదాపుగా స్వేచ్ఛగానే ఉంటారు కదా, బంధం అని ఎవరు అనుకోరు కదా అంటే, ఒక్కొక్కసారి అనుకుంటారు, ఒక్కోసారి దాన్ని పట్టించుకోకుండా ఆ మాయలో పడిపోతుంటారు. అదే మాయ. ప్రతి జీవి బంధంలోనే ఉంటుంది, కానీ బంధాన్ని ఎవరు గుర్తించరు. అది గుర్తించడానికి చాలా జన్మల అనుభవం, బాగా సూక్ష్మంగా పరిశీలించగలిగిన బుద్ధి కావాలి. బంధం అని తెలుసుకోవడానికి కూడా చాలా ఇంటలెక్ట్ కావాలన్నమాట. చాలా జన్మలు, జీవి జన్మలు ఎత్తుతూ వచ్చి అరే బంధంలో ఉన్నానే అని గుర్తించడానికి కూడా కావాలట, కొంత పరిణామం జరగాలి. మామూలుగా అందరూ లోకో అది ఉంటారు దాన్ని గుర్రదాటుడు అన్నట్టు, వాళ్ళు చేసింది వీళ్ళు, వీళ్ళు చేసింది వాళ్ళు, అట్ట జరుగుతూ పోతుంటారు. అంతే కదా అంతే కదా అంతే కదా అనుకుంటూ కాస్త నిలబడి ఏంటి నేను అనుకున్నట్టు ఎందుకు ఉండలేకపోతున్నాను అనేవాడు ఎవడు ఉండట. అట్లా సూక్ష్మంగా పరిశీలించిన బుద్ధి ఉంటే మనకు బంధం ఉన్నట్టు తెలుస్తుందిట. సరే, తెలియని వారి కోసం బంధం అంటే ఎటువంటిదో వివరిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం చూడండి. ఈ విధమైన ఆలోచన ఏమాత్రం లేని వారికి వివరించడం శుద్ధ దండగా అని అనుభవజ్ఞులు చెబుతారు. ఇదండి, వాళ్ళంతట వాళ్ళకి పుట్టాలి జిజ్ఞాస. కాస్తో కూస్తో పుడితే, అంటే చిన్న నిప్పు రవ్వ లాంటిది ఉంటే దాన్ని కొంచెం మెల్లిగా అటు ఇటు ఎండు ఆకులో ఎండు గడ్డి అట్లాంటివి ఏమైనా వేసి కాగితాల్లో వేసి మెల్లిమెల్లిగా దాన్ని పెద్దది చేయొచ్చు. అసలు ఏమి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బంధంలో ఉన్నావు అంటే వాళ్ళకి అర్థం కాదు. కాస్తో కూస్తో వాళ్ళంతట వాళ్ళకి రావాలి. ఏంటి అసలు నేను ఉండవాలి, ఏంటి అసలు అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఏంటో కొరతగా ఉంది, ఏంటో లోటుగా ఉంది. ఏం లోటుగా ఉంది? ఏం లేదు, అన్ని నాకు బాగానే ఉన్నాయి. ఇల్లు వాకిళ్ళు డబ్బులు వేసుకో ఇలా జల్లా అంతా బాగానే ఉన్నారు, కానీ ఎందుకునో రకంగా ఉందండి, అంత పెద్ద తృప్తిగా లేదు అన్నట్లుగా కూడా అంటుంటారు ఒకళ్ళు, కొంతమంది అంటుంటారు. అంటే ఏంటి, వాళ్ళకి కలుగుతుంది అనమాట కొంచెం, ఉన్నదాంతో తృప్తి చెందక ఇంతకంటే ఏమైనా మెరుగ్గా ఉందా అని. అందుకని ఏమాత్రం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్తానంటే పనికిరాదు. అది కూడా గుర్తించాలి మనం. వాళ్ళందరికీ దేవుడు, కనీసం దేవుడిని నమ్ముకో, అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళి వస్తూ ఉండు, ఎప్పుడన్నా దేవుడు దేవాలయం కనిపితే దండం పెట్టుకో, 2 పూలు పెడుతూ ఉండు, దీపారాధన చేస్తుండు, ఎప్పుడన్నా ఒకసారి ఏదో తిరుపతి అట్లాంటి వెళ్ళొస్తుండు. ఇట్లాంటివి కూడా మనం చెప్పొచ్చు వాళ్ళకి. మనకి అంటే ఈ కాస్తో కూస్తో ఆలోచించగలిగిన వాళ్ళ వేదాంతానికి ఎందుకో వచ్చాం అనుకోండి, ఎందుకు వచ్చాం ఇవన్నీ ఆలోచించి, ఈ రకంగా ఆలోచించకపోయినా ఎందుకునో మనని అట్లా నడిపించింది మన ప్రారంధమో, లేక ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎదురు నడిపించింది. అటువంటి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే, కాస్తో కూస్తో తమంతా తమకు అతీత ప్రశ్నలు కలుగుతూ ఉండే వారికి మనం వివరించవచ్చు. వారికి బంధం అంటే ఏంటో మరింత బాగా అర్థమయ్యేటట్లు చేయవచ్చు. బంధం లేక దుఃఖం అంటే స్వేచ్ఛ లేకపోవడం, తాను ఉండాలనుకున్న విధంగా ఉండలేకపోవడం 3 రకాలుగా చెప్పవచ్చు. ఇది మీరు వినే ఉంటారు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అని కొద్దిగా వివరిస్తున్నాం, చదువుతాం ఊరికే. దైవికం అంటే ఆది దైవికం, మనకు ఏమాత్రం స్వాధీనంలో లేనిది, దేవుడి వల్లనో ప్రకృతి శక్తుల వల్లనో కలిగేవి. పరిస్థితులు తగినట్టు మనం సర్దుకుపోవాలి గానీ మనం అనుకున్నట్లు పరిస్థితులు ఉండవు. ఉదాహరణ, వాన కోరుకుంటే ఎండొస్తుంది, అట్లాగే వరదలు మనం కోరుకోగానే వస్తాయి, భూకంపాలు, కొత్త కొత్త రోగాలు మొదలైన పరిస్థితులన్నీ ఆది దైవికం. ఎవడు ఫలానా వాడు రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి వీలైతే దైవికం అంటాం. ఆది భౌతికం అంటే ఫలానా వాడు రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ ఇతర భూతాల వల్ల కలిగే ఇబ్బందులు, క్రూర మృగాలు, విషకీటకాలు, రోగాలు ఇటువంటి మాత్రమే కాకుండా ఇతర మానవులు, ముఖ్యంగా మన సంఘం, మన ఊళ్ళో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, సంఘంలో ఉండే నియమాలు, మనం ఒక రకంగా ఉండాలంటే వాళ్ళు ఇంకో రకంగా ఉండాలని సంఘ నియమాలు ఉంటాయి. మన బంధువులు, మన స్నేహితులు, మన శత్రువులు చెప్పక్కర్లేదు, వీళ్ళందరూ కూడా మన స్వేచ్ఛను తగ్గిస్తారు. మనం అనుకున్నట్టుగా ఉండలేము. ఏకఛత్రాధిపత్యంగా పాలించే చక్రవర్తికి కూడా శత్రువుల వల్లనో, కుట్రదారుల వల్లనో, తన భార్య, భర్త, పిల్లల వలనో బంధం తప్పదు. ఒక రకంగా చెబితే వాళ్ళకే ఇంకా ఎక్కువ ఉంటాయిటండి. ప్రతిరోజు వాళ్ళు ఆ గూఢచారులతో మాట్లాడాలి. గూఢచారులు రాజ్యం మొత్తం తిరిగి, పక్క రాజ్యాల్లో తిరిగి, అయ్యా ఇట్లా ఉన్నారు, పక్క రాజ్యంలో వాళ్ళు ఏదో సైనికుల్ని ఎక్కువగా సమీకరిస్తున్నట్ట అంటే ఇక్కడ వీడు భయం పడతాడు, మన మీదకి ఏమైనా వస్తాడేమో అని. చక్రవర్తులకు కూడా కాస్తో కూస్తో బంధం ఉండునే ఉంటుంది. మనం చూసాం కదా, రామాయణం కానీ భారతం కానీ చూస్తే ఆ స్టోరీస్ అన్ని ఏం చెప్తుంటాయి, రాజులకే
చక్రవర్తులకి వాళ్ళకి వచ్చిన కష్టాలు అవన్నీ. తర్వాత మూడోది ఆధ్యాత్మికం. ఇతరుల వల్ల కాకుండా తన వల్లనే తనకు కలిగే బంధం. ఇది మనం కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. తన వల్ల తనకంటే ఏంటి? మనస్సు అని చెప్పాలి ఇక్కడ. తనంటే నేను సుఖంగా స్వేచ్ఛగా ఉండాలి అనుకునే జీవునికి తన అనబడే శరీరం, నాది నాది అనుకుంటాం శరీరం, మనస్సు నాది నాది అనుకుంటాం మనస్సు, వాటి వల్లనే బంధం కలుగుతోంది. అదండి. మన హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి వల్ల బంధం కలిగింది. అన్ని మూడు లోకాలు జయించాడు పాపం, కానీ కొడుకు వల్ల దుఃఖం కలిగింది. అట్లా ఇక్కడ మనకి ప్రపంచంలో అది ఇది ఎట్లా ఉన్నా మన మనస్సు వల్ల, మన శరీరం వల్లనే మనకు చాలా బంధం కలుగుతోంది. ఎట్లాగంటే పక్షిలాగా ఎగరాలంటే శరీరం పనికిరాదు, విపరీతంగా తినాలంటే పనికిరాదు, ఇతర భోగాలు బాగా అనుభవించాలంటే శరీరం తట్టుకోలేదు, రోగం వస్తే తట్టుకోలేదు, ముసలితనం వస్తే దుఃఖం. శరీరంలో ఏదో దుఃఖం వస్తుందా, సుఖం వస్తుంది అనుకున్నా దానికి మనం పోషించాలి, ముందు చాకరీ చేయాలి. అనేక విధాలుగా ఇట్లా శరీరం వల్ల బంధం. ఇక మనస్సు లక్షణం ఏంటి? తీర్చుకోలేని కోరికలు, కానీ కోరిక ఉంటూనే ఉంటుంది మనం తీర్చుకోలేకపోయినా. కోపం, అసూయ, మరీ సున్నితంగా ఉండి ప్రతిదానికి బాధపడుతూ ఉంటాం. నలుగురితో సర్దుకుపోలేకపోవటం, ఉన్న పరిస్థితులతో సర్దుకోలేక ఎప్పుడు ఇంకా మెరుగైనది, ఇంకా కొత్తది కావాలంటాం, ఎంతకు తృప్తి చెందకపోవడం. ఇటువంటి లక్షణాలు చాలా చాలా బాధిస్తాయి. ఇదంతా ఆధ్యాత్మికమైనటువంటి బంధము. ఇది కూడా అందరి అనుభవంలో ఉన్నదేనండి. పెద్ద ఇంతగా ఆలోచించి ఉండకపోవచ్చు, ఆలోచించి ఇట్లా చెప్తుంటే నిజమే 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 అనిపిస్తుంది. అదే వస్తుంది నెక్స్ట్ ప్రశ్నలో. మీరు ఇట్లా చెబుతుంటే ఇదంతా నిజమే కదా అని భయం కలుగుతున్నది, వీటిని గురించి ఆలోచించకపోవడమే కొంచెం హాయిగా ఉంటుందేమో అన్నారు. సమాధానం: లోకంలో సర్వసాధారణంగా ఎవరు ఆలోచించరు. ప్రపంచం అనే ప్రవాహంలో కొట్టుకుపోతుంటారు. ఎవడైనా పొరపాటున ఇటువంటి ప్రశ్నలు వేస్తే మన ఇళ్లలో కానీ ఎక్కడైనా, ఊరుకోరా నీకెందుకు, అందరిలో చేసినట్టు చేయి, ఊరికేదో ఎప్పుడు ఏదో పీకులాట మనసులో పెట్టుకొని కూర్చుంటావు అని తిట్టను కూడా తిడతారు. ఎవడైనా ఒకడు కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలో వద్దాం అనుకుంటే అటువంటి వాళ్ళకి నిరసన కూడా ఉంటుంది వాళ్ళ కుటుంబం నుంచి. మళ్ళీ ఇదంతా హాయి అనుకుంటారు, ప్రపంచమే హాయి అనుకుంటారు. అదే మాయాశక్తి మహిమ. అయితే ఏదో ఒక జన్మలో బుద్ధి వికసించక మానదు, ఉన్న స్థితిలో ఉండదు. పరిణామంలో మనసు పెరుగుతూ పెరుగుతూ వస్తుంది, బుద్ధి పెరుగుతూ పెరుగుతూ వస్తుంది, సూక్ష్మం అవుతూ వస్తుంది. అప్పుడు ఇటువంటి ప్రశ్నలు కలుగక మానవు. అప్పుడు ఈ ఆలోచనల వలన, అతీతమైన ప్రశ్నల వలన మరింత భయం కలుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం పొందటం ద్వారా అన్ని బంధాలను, భయాలను దాటవచ్చు. అది ఊరికి సిద్ధాంతం కాదండి, థియరీ కాదు, ఇది ప్రాక్టికల్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట అండి. ఆ ప్రశ్నలకు సమాధానం పొందటం ద్వారా అన్ని బంధాలని, భయాలని దాటచ్చు. అట్లా దాటడాన్నే మోక్షం అనే మాటతో చెబుతారు. మోక్షం అంటే అది అండి, అన్ని బంధాలని పోగొట్టుకున్నటువంటి స్థితి మోక్షము. సరే, ముక్తిని పొందితే అన్ని రకాల బంధాలు పోతాయంటారు, నిజమేనా? లోకంలో అట్లా కనపడటం లేదే. అంటే అన్ని బంధాలు పోవటమే ముక్తి. ప్రస్తుతానికి క్లుప్తంగా చెబితే ఏంటంటే జన్మ కలవానికే, అంటే శరీరము ధరించిన వానికే బంధం వస్తుంది కాబట్టి శరీరం లేకపోతే ఇంకేం బంధం ఉండదు అని ఒకటి మంచి గట్టి పాయింట్ అండి. వేదాంతంలో కానీ మతంలో కానీ చెప్తారు. శరీరం ఉంటే బంధం, కష్టాలు, శరీరం లేకపోతే ఏముండదు. కాబట్టి మళ్ళీ శరీరం అంటే జన్మ పొందకుండా ఉండటమే మోక్షము అంటారు. అంటే ప్రస్తుతం ఉన్న జీవుడు మరణించిన తర్వాత మళ్ళీ జన్మించకుండా ఉంటే మోక్షం. ఇంకా అనేక రకాలుగా ఎవరో వర్ణిస్తారు. మళ్ళీ పుట్టకుండా దేవుని లోకంలో, వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకంలో అటువంటి వాటిల్లో ఉండిపోవటం మోక్షం అంటారు కొంతమంది. కాదు, సూక్ష్మ రూపంలో, అంటే స్థూల శరీరం లేకుండా విశ్వమంతా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు, వాళ్ళకి బంధం ఉండదు, అది మోక్షం అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది జీవత్వం పూర్తిగా కోల్పోయి దేవుళ్ళో ఐక్యమైపోవడమే మోక్షం. వేదాంతం కూడా ఇది చెబుతుంది. జీవుడు అనేవాడు లేకుండా పరమాత్మలో కలిసిపోవటం. సరే, ఏదేమైనా సరే అందరిలో కామన్ గా ఉండే పాయింట్ ఏంటి? శరీరం లేకపోవటం వలన బంధం ఉండదు. స్వేచ్ఛ మోక్షం అంటే అది, శరీరం లేకపోవటం అని. తర్వాత నెక్స్ట్, అయితే మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చే స్థితి. అంటే శరీరం లేకపోతే మోక్షం అంటున్నారు కదా, మరి ప్రస్తుతం సుఖ దుఃఖాల సుడిగుణంలో కొట్టుకోవాల్సిందేనా? సమాధానం:
లేదు, ఇప్పుడు కూడా చాలా వరకు మోక్షం ఉన్న స్థితిలో ఉండవచ్చు. దాన్నే జీవన్ముక్తి అని చెప్పుకున్నాం. అదండి. చనిపోయిన తర్వాత వస్తుంది అనేది వేదాంతం కాకుండా తక్కిన మతాల్లో ఉందండి. అటు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ లాగానే మన హిందూ మతంలో కూడా వైష్ణవులు ఉన్నారు అనుకోండి, చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తావు. శైవులు ఉన్నారు, చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తావు. ఇప్పుడు ఏదో అట్లా గడిపేసుకుంటూ ఉంటే చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, అదొక రకమైన ఆశలండి. వేదాంత అంట కాదు. మన భగవద్గీతలో ఏం చెప్తాడు, ఇప్పటికిప్పుడు ఎట్లా ఆత్మన్యేవాత్మన తుష్ట, ఆత్మలోనే ఆత్మ వలననే తుష్టి సంతృప్తితో ఉండాలి. దుఃఖేశ్వర దిగ్నమన సుఖేషు విగత స్పృహ. దుఃఖాలంటే భయం, దుఃఖాలంటే ఉద్రేకం పొంగి బాధపడటం ఉండదు. సుఖాలంటే కోరికలు ఉండవు. అట్లా ఉంటాడు గుణాతీతుడు. భక్తుని లక్షణాలు అటువంటి లక్షణాలు చెప్పారు. ఇవి అంటే జీవన్ముక్తి అంటే అదనమాట అండి. దేహం ఉన్నప్పుడు కూడా అటువంటి స్థితిని చాలా వరకైనా పొందవచ్చు. దాన్ని మోక్షము, ముక్తి, జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది అని ఆశ పెట్టుకొని కూర్చోవడం వేదాంతం కాదు. ఇప్పటికిప్పుడు ఈ జన్మలోనే పొందాలి. నెక్స్ట్ ప్రశ్న, అయ్యా దేహం అనేది ఉన్నంత వరకు బంధాలు తప్పవన్నారు కదా, మరి జీవించి ఉండగా మోక్షం ఎట్లా? జీవించి ఉండేటప్పుడు దేహం ఉంటే ఎట్లాగు అంటే, ఇది కూడా వేదాంతం యొక్క ప్రత్యేకత. జీవన్ముక్తి అనేది ఇతర మతాల లాగా కాదు. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనే దాంట్లో నేనెవరు అని విచారణ చేయడం చాలా ముఖ్యమైన అంశం. దీన్ని జాగ్రత్తగా విచారణ చేస్తే లోపల ఉన్న జీవుడు, పైన కనిపించే శరీరం, మధ్యలో మనస్సు, వీటికి గల సంబంధం ఏమిటో తెలుస్తుంది. విచారణ వల్ల తెలిసేది ఏంటంటే, మనస్సు ఉంది, ఇక్కడ శరీరం ఉంది, ఇవి పనులు చేస్తుంటాయి, లోపల జీవుడు అనేవాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఏంటి వీటి సంబంధం? విచారణ చెయ్యక ముందు వీడి సంబంధం విడదీయరానిదని, సిమెంటు, ఇసుక, ఉక్కు కలిపి తయారు చేసిన కాంక్రీట్ లాగా గట్టిగా బిగుసుకొని ఉంటుందని అనిపిస్తుంది. కాంక్రీట్ లాగా. విచారణ చేస్తే అబ్బే అది అటువంటిది కాదు, తేలికగా విడదీయగలిగిన సంబంధం అంటుంది. ఇంకా లోతుగా విచారిస్తే అసలు వాడికి సంబంధమే లేదు, కలయికే లేదు అని తెలుస్తుంది. ఇది ఆత్మ విద్య. అందువలన ఈ విద్య ద్వారా జీవించి ఉండగానే శరీరం, మనస్సులతో సంబంధం తెగిపోయి జీవన్ముక్తి కలుగుతుంది. శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, వాటితో సంబంధం అంటే అభిమానం అనుకో, వాటి మీద అభిమానం పోయి ఎవరిదో శరీరం, ఎవరిదో మనస్సు ఉంటే ఉండని నాకేమైంది అన్నట్లుగా వస్తుందిట. అది జీవన్ముక్తి అన్నారండి. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న, మీ మాటలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయే. అనుక్షణం శరీరంతో కలిసి వ్యవహరించే జీవుడికి శరీరంతో సంబంధం లేకపోవడం ఏమిటి? ఎట్లా అసలు కుదురుతుంది? అది ఇంపాసిబుల్ కదండి అంటున్నాడు. సమాధానం, ప్రస్తుతం నమ్మశక్యంగా అంది అది. అయినా ఒక చిన్న తర్కంతో నిరూపించవచ్చు. మామూలు తర్కం కూడా కాదు, అనుభవంలో ఉన్న తర్కం. అది అనుభవంలో. ఇది గాఢ నిద్ర. వేదాంతంలో చాలా ముఖ్యమైనది, మన ఉపనిషత్తుల్లో ఉంది. ఇటీవల కాలంలో రమణ మహర్షి గారు చాలా ఎక్కువగా దీన్ని ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారు. నువ్వెవరో తెలుసుకో, గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు, ఇది చాలా తరచుగా చెప్పేవారు ఆయన. గాఢ నిద్రలో ప్రతి జీవి శరీరంతో సంబంధం వదిలించుకుని హాయిగా ఉంటున్నది. శరీరం ఉంది కానీ సంబంధం పోయింది. అట్లాగే మరణం కలిగినప్పుడు శరీరాన్ని తేలికగా వదిలించుకొని వెళ్ళిపోతోంది జీవుడు. కనుక జీవి శరీరాల సంబంధం, జీవికి శరీరానికి ఉన్న సంబంధం కాంక్రీట్ లాంటి సంబంధం కాదు. మరేమంటే అద్దంలో ప్రతిబింబంలాగా. మీరు వినే ఉంటారండి వేదాంతంలో చెప్పే ఉదాహరణలు. అద్దంలో ప్రతిబింబంలాగా, తెర మీద బొమ్మల్లాగా, గోడ మీద నీడలాగా గట్టిగా కలిసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ తేలికగా, మహా తేలికగా వేరైపోతాయి. అది ఆత్మవిద్య. టెక్నాలజీ అంటే ఇదండి. ఆత్మవిద్యను ఉపయోగించుకుని ఆత్మ, శరీరము, జీవుడు, మనస్సు ఇవన్నీ వేరు వేరు క్షేత్రజ్ఞ విభాగం అని భగవద్గీతలో వచ్చింది కదండి. అది సిద్ధాంతం. అంటే దాని టెక్నాలజీ ఏంటి? అది వేరే అయినట్లు ఇప్పటికిప్పుడు గుర్తిస్తే, అది వేరేనండి అని మీరు గుర్తిస్తే అది జీవన్ముక్తి. వేరని భగవద్గీతలో చెప్పాడండి.
అంటే సిద్ధాంతం. తప్పు లేదండి, అది కూడా మంచిదే, అక్కడ దాకా వచ్చినా మంచిదే. ఇంకా దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే టెక్నాలజీ ఏంటి, ఎట్లా వేరు చేసుకోవడం, శరీరం ఉన్నా సరే వేరుగా ఉన్నట్టు భావం ఎట్లా కదులుతుంది, అది కావాలి మనకి. ఈ విషయాన్ని ఇంకా ఎన్ని విధాలుగా తర్కించి చివరకు జీవి శరీరి సంబంధం తేలికగా విడిపోయేదే అని నిరూపించవచ్చును. దీన్ని ఆత్మవిద్య అంటారు. ఎన్ని రకాలుగానే దీన్ని తర్కం చేయొచ్చు అంటారని మీరు చదివిన శాస్త్రాల, భగవద్గీతలు, ఉపనిషత్తులు ఇటువంటి వాటన్నిటిలో ఇవే ఎక్కువగా చెప్తూ ఉంటారు. తర్వాత 20 మీరిచ్చిన ఉదాహరణలు బాగా ఉన్నాయి, కానీ ఆ ఉదాహరణలు ఈ సందర్భానికి తగినవేనా? జీవుడు శరీరం సంబంధం తేలిగ్గా పోయేదని ఉదాహరణలతో నిరూపిస్తే సరిపోతుందా? ఆ విధంగా తనకు స్వయంగా అనిపించాలి కదా, అప్పుడే కదా దుఃఖం పోయేది. అంటే ఉదాహరణలు, పోలికలు మాత్రమే కాదు, అనుభవంలో రుజువు కూడా వచ్చింది కదా. ఏంటి ఇందా చెప్పింది, గాఢ నిద్ర మన అనుభవంలో ఉంది కదా, శరీరంతో దాదాపుగా పూర్తిగా వేరైన సంబంధం ఉంది కదా. అట్లా వేరైన సమయంలో అన్ని బంధాల నుండి, బాధల నుండి విముక్తి తాత్కాలికంగా అయినా సరే, నిద్రపోయినంతసేపు అంత మాత్రమైనా సరే వస్తోంది కదా. ఏ దుఃఖం లేకుండా పూర్తిగా మోక్షం అనున్నట్టుగా ఉంది కదా. రైట్. ప్రశ్న మళ్ళీ ఇదే వితర్కం, పరిప్రశ్న అంటాడు భగవద్గీతలో. మళ్ళీ ప్రశ్న, గాఢ నిద్రలో శరీరంతో సంబంధం లేనట్లుగా ఉండవచ్చు, కానీ ఉండనే ఉంది. ఎట్లా? మెలకువ రాగానే మళ్ళీ వస్తుందిగా. అది సమాధానం. మెలకువ రానంత వరకు సంబంధం తెలియలేదని, హాయిగా ఉందని ఒప్పుకొని తీరాలి. అది రైట్. ఇది గాఢ నిద్ర ఉదాహరణ చెప్తే, మెలకువ రానంత వరకు సంబంధం తెలియలేదని, హాయిగా ఉందని ఒప్పుకొని తీరాలి. దీన్ని ఎవడు కాంట్రడిక్ట్ చేయడానికి వీలు లేదు. పండితులైనా సరే, పామరులైనా సరే, సైంటిస్టులైనా సరే, లాయర్లైనా సరే దీనికి కౌంటర్ వేయడానికి లేదు. మెలకువ రానంత వరకు, మెలకువ వస్తుంది కదా అని మీరు అనొచ్చు, సరే ఒప్పుకుందాం. మెలకువ రానంత వరకు శరీరం ఉంది, అయినా శరీరంతో సంబంధం తెలియలేదు, హాయిగా ఉంది అని ఒప్పుకుని తీరాలి కదా. అంతేకాక మరొక అనుభవం కూడా చూడండి. ఏంటది? కళ. కళలో మరొక శరీరంతో సంబంధం కలుగుతున్నది. మెలకువలోని శరీరం యొక్క సుఖదుఖాలు దానికి తెలియటం లేదు. మెలకువ శరీరం వేరు, స్వప్నంలో శరీరం వేరు. అక్కడ సుఖదుఖాలు వేరు, ఇక్కడ సుఖదుఖాలు వేరు. దీన్ని బట్టి ఒకటి రుజువు ఏంటి, శరీరం ఉన్నప్పటికీ దానితో సంబంధం ఒకే తీరుగా ఉండటం లేదు. స్వప్నం వచ్చినప్పుడు ఈ సంబంధం పోయి కొత్త సంబంధం వస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ సంబంధం లేకుండా పోతోంది. శరీరం ఉంది కానీ సంబంధం లేదు. కాబట్టి ఏం రుజువు అవుతుందిట? జీవి శరీరం సంబంధం, ఇది జీవికి శరీరానికి ఉన్న సంబంధం పై పైన అతికించిన సంబంధమే గాని కాంక్రీట్ లాగా గట్టిది కాదు. మళ్ళీ ప్రశ్న, అయ్యా రుజువులు, ఉదాహరణలు ఒప్పుకోదగినట్టుగానే ఉన్నాయి, కానీ శరీరం కంటే నేను వేరు అని ప్రస్తుతం నాకు అనిపించట్లేదే. అంటే బంధం ఉన్నట్లే కదా అంటే చెప్తున్నారు. పైన క్లుప్తంగా రుజువు వచ్చింది, అంతేకాకుండా ఇంకా ఎన్నో విధాలుగా దీనిని విచారణ చేయవచ్చు. విచారణ అంటే హేతువాదం, తర్కం, యుక్తాయుక్త మీమాంస, తర్జన భర్జనలు, పూర్వపక్షం, సిద్ధాంతాలు ఇట్లాంటివి వీటి మొదలైన ప్రక్రియలతో ఎన్నో విధాలుగా నిర్ధారించడమే విచారణ. దీన్నంతా యుక్తి అంటే లాజిక్, తర్కం అని చెప్పొచ్చు. మనం ఇప్పటి వరకు ఎక్కువగా యుక్తిని ఉపయోగించి చెప్పుకున్నాం, లాజిక్ను ఉపయోగించి చెప్పుకున్నాం. అది కాకుండా శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. ముందు తరాల మహనీయులు అందించిన జ్ఞానాన్ని శాస్త్రం అనొచ్చు. శాస్త్రంలో అనాది ముఖ్యమైనది వేదాంతం అంటే ఉపనిషత్తులు. తర్వాత తరాలతో వశిష్ఠ మహర్షి, యోగ వాసిష్టం అటువంటి వ్యాసుడు, శంకరాచార్యుల వారు, విద్యారణ్యులు మొదలైన వారు రచించిన శాస్త్రాలు ఉన్నాయి. మహర్షులు రచించిన పురాణాలు ఉన్నాయి. ఇక ఇటీవల వారైన శ్రీరామకృష్ణులు, వివేకానంద, రమణ మహర్షి వంటి వారు కూడా ప్రమాణమే. ఇదంతా శాస్త్ర ప్రమాణం. ఇక మనకు ప్రత్యక్షంగా ఈ శాస్త్రాన్ని వివరించి, సాధనలను సూచించి, మన పరిస్థితిని సమీక్షించి, పరీక్షించి, గమ్యం దిశగా ప్రయాణం చేయించే గురువులు అన్ని కాలాలలోనూ ఉంటూ, గురువులు అనేవాడు అన్ని కాలాల్లోనూ ఉంటూ అర్హత కలిగిన వారికి పై విషయాన్ని బోధిస్తున్నారు. పై విషయాన్ని బోధించేటువంటి గురువులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ఇది వేద కాలంలో, వేదాంత కాలంలోనే కాదు. ఇంకా గురువు అనేది కూడా ఒక ప్రమాణం. ఇక 4వది అనుభవం అనే ప్రమాణం.
గురువు, శాస్త్రము, ప్రయుక్తులు అంటే లాజిక్ ద్వారా తెలుసుకున్న దాన్ని స్వయంగా అనుభవంలో సరిచూచుకోవటం ఒక ప్రమాణం. 4వది అనుభవం అనే ప్రమాణం. ప్రస్తుత సందర్భంలో జీవికి శరీరానికి ఉన్న సంబంధం అద్దం, బొమ్మ వంటిదే గాని కాంక్రీట్ వంటిది కాదు అనే విషయంలో నిద్ర, కళ అనే 2 మన అనుభవాలే, వాటిని చూచాం. అయితే అది చాలదు. ఆ 2 వేరు అని ఇప్పుడు అంటే మెలకువలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడే, ఇప్పుడే, ఇక్కడే మన అనుభవంలో తెలుసుకోగలమా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం మహర్షులు, అనుభవజ్ఞులు ధైర్యంగా చెప్పింది ఎస్, ఇప్పుడే, ఇక్కడే తనకు తానే స్వానుభవంలో నిరూపించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నామండి, ఇంతకుముందు క్లాస్. ఆగి చూడు ఒక్క క్షణం, ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి ఆగు. ఏం లేదు, శరీరంతో సంబంధం లేదు, ఏమో అయిపోయింది. శరీరం, మనసు లేదు అక్కడ, మనసు లేకపోతే శరీరం కూడా లేదు, ఏదో ఆగిపోయింది. ఎక్కువసేపు ఆపలేం, నిర్వికల్ప సమాధులు అవన్నీ ఎక్కువసేపు ఆగలేకపోవచ్చు. అట్లా పర్లేదు, మనకి రుజువు కోసం ఒక్క క్షణం ఆగు. అనుభవంలో తెలుస్తుంది మనకి. శరీరం కంటే వేరుగా, శరీరాన్ని పట్టించుకోకుండా, శరీరంతో సంబంధం లేదు అన్నట్లుగా ఉండొచ్చు. కనుక బ్రహ్మ విద్యకు శాస్త్రము, గురువు, యుక్తి, స్వానుభవం అనే 4 ప్రమాణాలు సరిపోతాయి. వీటిల్లో అనుభవం అనేది ఈ శాస్త్రపు ప్రత్యేకత. అదండి, మన వేదాంతం అంటే ఏంటి చూస్తున్నాం కదా, ఇది స్పెషల్, వేదాంతం యొక్క స్పెషల్. తక్కిన వాటిలో చాలా కష్టం అండి. ఇప్పుడు విష్ణుమూర్తి అందరికంటే గొప్ప దేవుడు అని అనుకోండి, ఏదో తపస్సు చేసి 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 విష్ణువు ప్రత్యక్షమైనాడు, ఏదో ఒక క్షణం పాటు ఉన్నాడు, ఏదో వారం ఇచ్చి వెళ్ళిపోయినాడు. అట్లా కాకుండా ఎప్పుడు ఆ విష్ణువే విష్ణువు అన్న దృష్టిలో ఆ అనుభవంలో ఉండేవాడు వాళ్ళు కొంత భక్తులు ఉండుండొచ్చు, కొంతమంది మహామానీయులు. చాలా అరుదైనటువంటి విషయం అనమాట అండి. వాళ్ళ నమ్మకమే అక్కడ ఎక్కువ ప్రధానం. మనకి ఇక్కడేముంది, నమ్మాలి అన్న మాట లేదు. ఇతర పద్ధతుల్లో, ఇతర మతాల్లో ఒక పుస్తకాన్ని, ఒక ప్రవక్తని, ఒక దేవతను నమ్మాలి. ఇక్కడ అంటే వేదాంతంలో నమ్మకం ఉండాలి, కానీ దాని పాలు తక్కువ. వేదాంతంలో కూడా నమ్మకం ఉండాలి, కాస్త కూస్తలేదు కాదు. దాని పాలు అంటే ప్రపోర్షన్, రేషియో తక్కువ. యుక్తి పాలు ఎక్కువ, అనుభవం పాలు మరీ ఎక్కువ. అంటే అనుభవం కావాలి, అనుభవం సంపాదించుకోండి అని చెప్తూ ఉంటారు. సారాంశం ఏంటంటే, వేరుపడిన అనుభవాన్ని ఇప్పుడే, ఇక్కడే పొందవచ్చు. అమ్మ 12 అవుతున్నట్టుంది, కంటిన్యూ చేయమంటారు ఇంకొంచెంసేపు? ఇవాళ నెక్స్ట్ వీక్ చూద్దామంటారా? మీ ఇష్టం. చేయండి గురువు గారు, ఫినిష్ చేసేస్తారా గురువు గారు? మీ ఇష్టం, ఇంకో పావు గంట పట్టొచ్చేమో, పర్లేదా? పర్వాలేదు. సరే, నెక్స్ట్. అట్టి అనుభవాన్ని పొందడం అందరికీ కుదురుతుందా? సిద్ధాంతం ప్రకారం ఎవరికైనా కుదరాలి. ఎందుకంటే చూడండి, అందరికి కలుగుతున్న అనుభవం ఎవరో కొద్ది మంది కలిగిందా అంటే కాదు, అందరికి కలుగుతుంది సిద్ధాంతం. ఎందుకు? స్వచ్ఛమైన ఆత్మ అందరిలోనూ ఉన్నది, ఇది సిద్ధాంతం. విష్ణుమూర్తి యొక్క అనుభవం కలుగుతుందా అంటే, విష్ణుమూర్తి ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అని మొదలు పెడితే కొంచెం కష్టం. అట్లా ఇక్కడ ఏం చెబుతున్నాం, నీలోనే ఉన్నది, నువ్వే ఉన్నావు. అందుకని కొద్దిగా కృషి చేస్తే ఎవరైనా సరే స్వానుభవంలో గ్రహించవచ్చు. ఎవరైనా సరే కొద్దిగా కృషి చేస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కాస్త కూస్తో మనకి ఇంతకుముందు ఫౌండేషన్, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆగి చూడు, కొద్దిగా ఒక్కసారి అట్ట ఒక్క క్షణం ఆగి చూడు అంటే తెలుస్తుంది. ఎవరికైనా పొందొచ్చు స్వానుభవంలో. మరి విష్ణుమూర్తి, శివుడు అంత స్వానుభవంలో పొందడం కష్టం. ఇక కొన్ని మతాలు అసలు దేవుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన లోకానికి వెళ్ళాలి, అంతే. ఇక్కడ వేదాంతంలో అట్లా కాదు, కొద్దిగా కృషి చేస్తే ఎవరైనా సరే స్వానుభవంలో గ్రహించవచ్చు. అయితే అందరికీ కాదు అని కూడా చెప్పవలసి వస్తుంది. పై చర్చలో ఎంతో తేలిగ్గా నిరూపించాం, కానీ ఈ విద్య దుర్లభమైనది అని కూడా చెప్తారు అన్నారండి. క్షురస్య ధార నిశిత దురత్యయ అని కఠోపనిషత్తులో ఉంటుంది. చాలా దుర్లభమైనటువంటి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచే. బహుజన్మల తర్వాత వస్తుంటాడు భగవద్గీతలో. కష్టం అని కూడా చాలా సార్లు చెబుతూ ఉంటాడు. చాలా తేలిక అని కూడా ఒక్కోసారి చెబుతూ ఉంటారు. ఇంతే, ఆగి చూడు, అది కూడా చెబుతూ ఉంటారు. ఏదైనా విషయాల గురించి చెప్పేటప్పుడు ఇదేమైనా బ్రహ్మ విద్య అంటుంటారు.
అంటే బ్రహ్మ విద్య చాలా కష్టం, దాంతో పోలిస్తే తక్కినవన్నీ తేలిక అని అర్థం. మరి సారాంశం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. కొందరికి అతి సులువు, కొందరికి అతి కష్టం, తక్కిన వాళ్ళకి కొంచెం మధ్య రకంగా ఉంటుంది. కొందరికి కష్టం ఎందుకు అవుతుంది అంటే నిజానికి అది సులువు అనాలి, ఎందుకంటే తానే కాబట్టి. తెలుసుకోవాలి అనిపించటమే అసలు కష్టం. అదండి స్టార్టింగ్ పాయింట్. మొదలు నేను ప్రయాణం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, బజారుకి వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి అడుగు బయట పెట్టడమే అసలు కష్టం. బయట పెట్టినా నడుస్తూనే ఉంటాయి కాళ్ళు. అట్లాగే ఫలానా ఊరు వెళ్ళాలి అన్నా అదే, మొదలు పెట్టడమే ప్రాబ్లం. కొంచెం మొదలు పెడితే నడుస్తూ ఉంటాయి, దాని అంతా జరుగుతూ ఉంటుంది యాత్ర. ఇది కూడా అంతే అన్నారండి. దాన్ని తెలుసుకోవాలి అనుకోవడమే కష్టం. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ వచ్చి బుద్ధి తగినంతగా పరిణామం చెందితేనే గాని తనను తాను తెలుసుకోవాలి అనిపించదు. ఇది ఒక సామెత, భోగి కాక యోగిగాడు అంటుంటారు. భోగి అంటే అన్ని అనుభవించి సుఖాలనే కాదండి. భోగి అంటే రెండు అర్థాలు వస్తాయి, సుఖము దుఃఖం. అన్ని అనుభవించి అబ్బా ఇది కాదురా పద్ధతి, ఇంకేదైనా పద్ధతి ఉందా అంటాడు. ముండకోపనిషత్తు అని ఒకటి ఉంది, అందులో చెప్తాడు, పరీక్షలోకాన్ కర్మచితాన్ లోకాన్ అన్నాడు. కర్మలతో చేయబడినటువంటి లోకములన్నింటినీ పరీక్షించి బ్రాహ్మణో నిర్వేదమాయాత్. విసుగు పుట్టింది, అబ్బా ఇది లాభం లేదు ఇక్కడ, నాస్తి అకృతకృతేనా అన్నట్ట. అంటే అకృతం అంటే సహజమైనటువంటిది, కృతము అంటే ఆర్టిఫిషియల్, చేసేటటువంటిది, ఏదో చేసి సంపాదించేది. అకృతము సహజమైనటువంటి దాన్ని ఏదో చేసి సంపాదించలేవు, నీకు నువ్వే తెలుసుకోవాలి అని అనమాట. అది ఎన్నెన్నో జన్మలు గడిచిన తర్వాత సుఖదుఖాలు అనుభవిస్తూ వచ్చి బుద్ధి తగినంతగా పరిణామం చెందినప్పుడు తనను తాను తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఇది మాయా, అప్పటిదాకా అనిపించదు. పరమేశ్వరుడు సృష్టిలో ఉపయోగించిన మహామాయా శక్తి అదండి. అందరిలోనూ ఆత్మ పెట్టి ఎవరికి తెలియనియకుండా చేస్తున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద నిధిని పెట్టి తవ్వి చూసుకో అన్నటువంటి జ్ఞానం ఎవరికి ఇవ్వట్లేదు. ఇంతెందుకు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కూడా తగిలేటటువంటి మాట వస్తుంది. ఇప్పుడు దీన్ని చదువుతున్నవారు లేదా ఇటువంటి చదివిన వారు, ఉపన్యాసాలలో విన్నవారు ఎందరో ఉండవచ్చు. అయితే వారిలో కొద్ది మందికి మాత్రమే నన్ను నేను తెలుసుకోవాలి అని గట్టిగా అనిపిస్తుంది. తక్కిన వారు చదివి లేదా విని వదిలేస్తారు. అదే మహామాయ. ఇది మనలాంటి వాళ్ళకే కదండి, పెద్ద పెద్ద పండితులు ఇందా చెప్పుకున్నాం చూడండి, కాశీ గడ్డి చదువుకొచ్చారు, న్యాయము, వేదాంతము, తర్కము, ఇటువంటి శాస్త్రాలు. వాళ్ళకు కూడా శాస్త్రము చదవటం మనలాంటి వాళ్ళకి కావాలంటే బాగా వివరించి చెప్పగలుగుతారు. కానీ ఈ ఆత్మజ్ఞానాన్ని పట్టుకుని జీవన్ముక్తిని పొందాలి అన్నట్టు ఉండదు. అది మహామాయ. కొద్ది మందికి మాత్రమే కలుగుతుందంటారు. ఎందుకో మరి, ఎందువలన? తగినంత బుద్ధిశక్తి లేనంత వలన అంటే అనలేము. లౌకికంగా చాలా చాలా తెలియగలిగిన వాళ్ళు ఉంటారు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, పండితులు, పెద్ద పెద్ద ఉద్యోగులు, వితర్కాలు చేయగలిగిన న్యాయవాదులు, సుప్రీంకోర్టులో లాయర్స్ కూడా ఉంటారు, ఎందరో ఉన్నారు. అలా బుద్ధిశక్తి కలిగిన వాళ్ళందరూ చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఈ జిజ్ఞాస కలగదు. మరి ఎవరికి కలుగుతుంది? ఇందాక చెప్పింది, అనేక జన్మల్లో కష్టాలు సుఖాలు పడి ఆ అనుభవం అంటే విసుగు, భయం, ఆర్తి, దుఃఖం అనేటువంటి అనుభవం కలిగిన వాడికి ఎట్లా ఈ మాయ నుండి బయటపడటం అనే తపన కలుగుతుంది. తపన ఆ కోరిక, తీవ్రమైనటువంటి కోరిక. దానిని ముముక్షుత్వం అంటే విడుదల పొందాలనే కోరిక. అది ఎప్పటికో వస్తుందండి. ఈ శాస్త్రాలు, పురాణాలు, కథలు, ఈ ధర్మశాస్త్రం, ఇటువంటివన్నీ చేసే పని ఏంటంటే ఇదే. ఆ మొదటి మెట్టు ముముక్షుత్వం, వైరాగ్యం కలిగించడం వరకు అవి ఉపయోగిస్తాయి. కానీ ఎందుకో రావాలి, వచ్చినాక చాలా తేలికైపోతుంది. ఇందాక అడిగారు ఎందుకు అందరిలో ఉన్న ఎందుకు అందరు కదులుదంటే అది తెలుసుకోవాలని కోరికే లేదు. అది ముముక్షుత్వం కలగడానికి ముందున్న స్థితి. అంటే ప్రపంచంలో సారవంతమైనది ఏంది లేదు, శాశ్వతమైన సుఖం ఇక్కడ దొరకదు అనే జ్ఞానాన్ని వివేకము అంటారు. దీంతో పాటు చాలు ఈ ప్రపంచ అనుభవం అనే నిరుత్సాహం కూడా కలుగుతుంది. దీన్ని వైరాగ్యం అంటారు. అది వివేకం, వైరాగ్యం మీరు తెలిసిందే మీకు. ఈ విధంగా వైరాగ్యం ముముక్షుత్వం కలిగిన వారికి బ్రహ్మ విద్య సులువు. అటువంటి వారికి నేనెవరు అన్న విచారణ మార్గం తొందరగా అనుభవాన్ని ఇస్తుంది. అంటే తాను శరీరం కంటే వేరు అనే అనుభవాన్ని తొందరగా కలిగిస్తుంది. సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న. అయ్యా అందరికీ చెప్పిన మాట సరే, నా సంగతి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, నాకు కలుగుతుందా అంటే మళ్ళీ పైన చెప్పిందానే తిరిగి చెప్పాలి. ప్రపంచం మీద కాస్తైనా నీకు విసుగుందా? విషయాల మీద కాస్తైనా ఆసక్తి తగ్గిందా? అట్లా ఉంటే విద్యకు అర్హత అని చెప్పవచ్చు.
అర్హత లేని వారికి, ఈ విచారణ అంటే విసుగు పుట్టే వాళ్ళకి, ప్రాపంచికమైన విషయాల మీద ప్రీతి పెట్టే వాళ్ళకి అర్హత లేదు అన్నట్టు. అర్హత ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తున్నారండి. మనం చెక్ చేసుకోవచ్చు. ఏదో పూర్వపుణ్యం వల్ల ఈ మాటలు ఎక్కడో ఒక చోట వినగానే హృదయం కెలికినట్లు, ఈ విద్యయే అన్నిటికంటే ముఖ్యమైనది అయినట్లు అనిపిస్తుంది. ఒక మాట విన అరే కరెక్ట్ కదా అని మనకు హృదయంలో కొంత మార్పు వస్తుందట. కొద్దిపాటి అభ్యాసం చేయగానే దీని యందు రుచి మక్కువ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వారికి అనుభవాలు హాయి పెరుగుతూ ఉంటాయి. ఈ లక్షణాల వల్ల ఎవరికి వారు తమకు బ్రహ్మ విద్యకు అర్హత ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. ఇతరులను పరీక్షించడానికి కాదు, తమను తాము పరీక్షించుకోవచ్చు. ఇప్పుడు ఒకటి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఈ విధంగా ఇంతకాలంగా సత్సంగాలు చేస్తున్నవారు, ఇప్పుడు వినటానికి వచ్చిన వారు, వీళ్ళందరికీ అర్హత ఉన్నదనే మనం అనుకోవచ్చు. అందుకని మళ్ళీ నాకుందా లేదని ప్రతివాడు అనుకోవద్దండి. ఇంతవరకు వచ్చాం కాబట్టి అర్హత ఉన్నదే అనుకుందాం. సరే, నాకు అర్హత ఉన్నది అనుకుని ప్రశ్నిస్తాను. ఇందాక చెప్పిన ఆత్మ శరీరం వేరు అనే అనుభవం కలిగించుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అసలు టెక్నిక్ ఏంటి? ఇది ఆత్మ శరీరం వేరు అనే దీని క్షేత్రజ్ఞ విభాగం అనే అనుభవం కావాలి అని గట్టిగా అనిపించిన వారికి అందరికీ కలిగి తీరుతుంది అని మహర్షుల ప్రమాణం మీద చెప్పవచ్చు. కోరికుంటే వస్తుంది. ఇది రూల్. కోరికుంటే ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. కోరిక కావాలి ముందు. ఆ సాధనకు రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. తగిన గురువుల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒకటి ప్రాచీన పద్ధతి అయినా ఇటీవల కాలంలో రమణ మహర్షి గారు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన నొక్కి చెప్పింది ఏంటి? ఆత్మవిచారణ. అంటే నేనెవరు అని ప్రశ్నించుకుని సమాధానానికై లోన వెదకులాడటం. అంటే శాస్త్ర ప్రమాణాలతోనూ యుక్తులతోనూ నిర్ధారించుకున్న విషయాన్ని, ఇది ఆత్మ శరీరం వేరు నిర్ధారించుకున్నాం యుక్తులతోటి, శాస్త్ర ప్రమాణంతో. ధ్యానం ద్వారా స్వానుభవంలో చూడగలిగిన సాధన. ఇది తేలికైన సాధన, హాయిని కలిగిస్తుంది. దీని వివరాలు రమణ మహర్షి గారి పుస్తకాల నుంచి కానీ, ఇతర అనుభవంలో మన సీనియర్స్ నుంచి కానీ తెలుసుకోవచ్చు. సరే, అటువంటి అనుభవం కలిగింది అనుకుందాం. నిద్దట్లో వరే వేరుబడి హాయిగా ఉంది అనుకుందాం. అయితే అది కాసేపే కదా. తర్వాత వ్యవహారంలో అనేక ఒడిదుడుకులు వచ్చేటప్పుడు హాయి ఎట్లా ఉంటుంది? లేక ఎప్పుడు అదే ధ్యానంలో ఉండిపోవాలా? అప్పుడు వ్యవహారం చెడిపోదా? సమాధానం, జీవన్ముక్తి అన్న మాటతో ఈ విషయాన్ని ఇంతకు ముందు కొంత చూశాము. అంటే బ్రతికుండగానే మోక్షం. శరీరంతో వేరుపడి అట్లాగే నిలిచిపోయే స్థితిని సమాధి అంటారు. ఎప్పుడు అట్లా నిలిచిపోతే వారు సాక్షాత్తు భగవంతుడే. ఇక తర్వాత వ్యవహారం ఏమైతే ఏంటి, ఈ వ్యవహారం గురించి పట్టించుకోకర్లేదు. అనుకోకుండా మరణం వస్తే ఏమవుతుంది? ఇది కూడా అంతే. అనుకోకుండా మరణం వస్తే వాడు వెళ్ళిపోతారు, తర్వాత వాడికి ఏం తెలియదు. అట్లాగే అనుకోకుండా సమాధి స్థితి కలిగి అట్లాగే ఉండిపోయి అట్లాగే చచ్చిపోయాను అనుకోండి, అంతే. కానీ అట్లా జరగదు. ఎప్పుడు అట్లా జరగాలి, అట్లాగే ఉండాలి అని ఉపదేశం కాదు. ఎవరో కొద్దిమంది ఆ స్థితిలో ఉంటారేమో, తెలియదు మనకి. సర్వసాధారణంగా జ్ఞానులందరూ వ్యవహారంలో ఉండేవారే. వశిష్ఠుడు, వ్యాసుడు, జనకుడు, శ్రీకృష్ణుల నుంచి ఈ కాలంలోనే అనేక జ్ఞానులు, రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద గారు కానీ, ఇప్పుడు చదువుతున్న నిసర్గదత్తమారు కానీ, ఇట్లా ఎందరో వ్యవహారంలో ఉండేవారే. యోగ వాసిష్టంలో అది ఎక్కువ వస్తుంది. వ్యవహారంలో ఉండినటువంటి జ్ఞానం గురించి ఎక్కువగా చెప్తారు. భగవద్గీత అంతా అదే, వ్యవహారం చేయమంటూ చెప్తూ ఉంటారు. అందుకని అందరికీ కుదురుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది. అయితే జ్ఞానం కలిగి వ్యవహరించే వారికి, అది లేకుండా వ్యవహరించే వారికి హస్తిమసికాంతం అంటే ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉంటుంది. జ్ఞానం కలిగి పనిచేయటం, జ్ఞానం లేకుండా పనిచేయటం. దాన్ని ఒక పోలికతో చెప్పవచ్చు. మొదటిసారి సినిమా చూసే పిల్లలు అది నిజం అనుకుని దాని వలన తమకు ఏదో అవుతుందని భయపడవచ్చు. ఇది సినిమా అంటే మాయ అని తెలిసిన వారు దాన్ని వినోదంగా చూస్తారు కానీ భయపడరు. అది పిల్లలు సినిమా చూస్తే మొదటిసారి చూసినప్పుడు మొమ్మ భయపడతారు. పెద్దవాళ్ళు భయంకరమైన పరిస్థితులు వచ్చినా కొంచెం భయపడుతూ ఉన్నా సినిమాయే కదా అనే జ్ఞానం కూడా ఉండటం వలన పిల్లలు అంత భయపడరు. కాసేపు క్షణికంగా భయం వస్తుంది, మళ్ళీ పోతుంది. అప్పుడు భయాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తున్నట్లు అవుతుంది. ఒక పద్యం, ఇది సీతారామాంజనేయ సంవాదం అనే దాంట్లోదండి. బహుళ సంకటములు ప్రాప్తంబులైనచో తల్లడిల్లడు ఆత్మతత్వ విధుడు. వాయు శీత వన్హి వర్ష ఆతంబములకు, గాలి, మంచు, నిప్పు, వర్షము, ఎండ, వీటికి ఇంచుకైన గిరి అంటే కొండలు చెలించనట్లు, ఎన్ని రకాలు వచ్చినా కొండగానే ఉన్నట్టుగా ఆత్మవిధి కూడా ఉంటాడు అని చెప్పారు.
మళ్ళీ అటువంటి స్థితిని సంపాదన చాలా కష్టం అనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, చాలా చాలా తేలిక నుండి చాలా చాలా కష్టం వరకు మధ్యలో ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఒకటి ఖచ్చితంగా చెప్పవచ్చు, పరిపూర్ణ స్థితి కలగడం ఎప్పుడు అన్నది చెప్పలేము, కానీ కాస్తో కూస్తో ప్రయత్నం చేసిన వారందరికీ కాస్తో కూస్తో లాభం త్వరగానే కలుగుతుంది. ఇది సాధకుల అనుభవం. అదండి, చాలా మంది సాధకులు చెప్తారు కాస్తో కూస్తో లాభం, పూర్తిగా కాకపోవచ్చు, పూర్తిగా 100కి 100 పాళ్ళు వచ్చేసిన స్థితి కాకపోయినా కాస్తో కూస్తో లాభం అంటే మరింత ప్రశాంత జీవితం త్వరగానే కలుగుతుంది. ఇది చాలా మంది సాధకులు అనుభవం. మనలాంటి వాళ్ళు, మనకంటే తక్కువ లెవెల్ వాళ్ళు కూడా చాలా మంది కాస్త కూస్తో ఉపయోగం కలిగినట్టు చెప్తారు. ఇదండి, ఇది ఒక విశేషం. మీరు రోజు ఈ పూజ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇట్లా 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 చేయంగా ఎన్ని రోజులు చేస్తే ఇది అవుతుంది, లేదా ఎన్ని లక్షల సార్లు ఎన్ని కోట్ల సార్లు జపం చేస్తే ఇది అవుతుంది, ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత మన దేవుడు లోకానికి వెళ్తారు. ఇవన్నీ అవి నమ్మకాల మీద ఆధారపడిన మాటలు. ఇది అట్లా కాదు. అంతా పూర్తయితేనే నీకు ఉపయోగం లేదు, ఎంత కుదిరితే ఎంత. నేను అప్పుడప్పుడు నేనెవరు అనగానే నాకు మనసు సాగిపోతుంది, నిశ్చలంగా ఉంటుంది, కొన్ని దుఃఖాల నుంచి బయటపడగలుగుతున్నాను అంటే అంతవరకు హాయే, అంతవరకు నీకు హాయి వస్తుంది. 100% కాకపోవచ్చు, కొంతవరకు వస్తుంది కదా, అది మనకు గుర్తు అన్నమాట. ఇంకా ముందుకు సాగితే మనం కూడా ఇంకా పరిపూర్ణత సంపాదించవచ్చు అని. ఈ అనుభవాల మీద ఆధారపడి ఈ విషయాన్ని ధీమాగా చెప్పచ్చు. మొదలు పెట్టండి, 6 నెలల్లోగా ఏమీ లాభం కనపడకపోతే వదిలివేయండి. అదండి, నిసర్గదత్త మహారాజు చదువుతున్నా, ఆయన కూడా ఇట్లా చెప్తారు, మొదలుపెట్టి చూడు, నా మాటలు నమ్మి మొదలుపెట్టు, అంతగా ఏం లాభం కనబడితే వదిలేసే. అయితే ప్రయత్నం మొదలు పెట్టమంటారా? తప్పకుండా, రేపు అని కాకుండా నేడే, ఎట్లా ఎప్పుడు అనే విషయాలు వివరంగా దొరుకుతాయి. అంటే ఉపనిషత్తులు మూల ప్రమాణ గ్రంథాలు, అవి అర్థం చేసుకోవడం కష్టమని వ్యాసుడు బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రచించాడు. ఈ మూడింటిని ప్రస్థాన త్రయం అంటారు, మీకు తెలిసినవి ఇవన్నీ. తరువాతి కాలం నుండి ఇప్పటి వరకు ఎందరెందరో మహానుభావులు ఎన్నో భాషల్లో రచించిన వేదాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఒకటో రెండో చెప్పడానికి బాగుండదు కాబట్టి సాధకులను కానీ ఎవరిని అనుభవకులను కానీ అడిగి తెలుసుకోవడం మంచిది. తర్వాత ఉపనిషత్తులు ఇతర గ్రంథాలు చదివి అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉంటుందా? అది ముఖ్యమైన ప్రశ్న అండి, మనం గమనించాలి. అవసరం లేదు. అందరూ అన్ని గ్రంథాలు భాష్యాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీత ప్రమాణం, శృత్వాన్యేభ్య ఉపాసతే అని వస్తుంది 13వ అధ్యాయంలో. కొంతమంది దీనిని ఇతరుల వలన విని నమ్మి ఉపాసిస్తారు, అంటే ధ్యానం చేస్తూ ఉంటారు. దాన్ని ఇతరుల నుండి విని ఉపాసించదు అని గీతావచనం. అందువలన అవన్నీ మనం అర్థం చేసుకోవాలని లేదు. ఈ విషయాన్ని మనకి ఈ తరంలో బంధించిన వారు రమణ మహర్షి గారు. ఆయన ఉపనిషత్తులు చెప్పలేదు, బ్రహ్మసూత్రాలు చెప్పలేదు. ఎప్పుడైనా ఒకసారి భగవద్గీత కొంచెం చెప్తూ ఉండేవారు. ఎక్కువగా చెప్పేది అంటే నేను అది తెలుసుకో చాలు, ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఆయన నుంచి విని మనం తెలుసుకోవచ్చు, మనం అన్ని చదవాలని లేదు. చదివితే తప్పులేదు, మళ్ళీ చదివితే ఓపిక వాళ్ళు చదువుకోవచ్చు, ఓపిక లేని అవన్నీ అక్కర్లా, ఏదో 1-2 మాటలు పట్టుకొని దాన్ని ఉపాసించవచ్చు. అట్లాగే ఇంకొకటి కొటేషన్, యత్ సారభూతం తదుపాసితవ్యం అని కూడా ఒక శాస్త్రవాక్యం ఉంది. ఏది సారభూతమో దాన్ని ఉపాసించు. అన్నిందుకు భగవద్గీత 700 శ్లోకాలు అక్కర్లా, నీకు బాగా నచ్చినవి ఒక 10 శ్లోకాలు చాలు. సారభూతం, సారాన్ని తీసుకొని ఉపాసించు. కనుక సారభూతమైన దానిని కొద్ది మాటలైనా చాలు, ఎవరి నుండైనా గ్రహించి దాన్ని అభ్యాసం చేయవచ్చు. ఉదాహరణకి నేనెవరు అనే విషయాన్ని ఎలా ధ్యానం చేసుకుంటారని చాలు. ఇది ఒక రకంగా నాకేం తెలియదండి అనే వాళ్ళకే కొంత అడ్వాంటేజ్ అండి. ఇక్కడ ఊరికి చదువుకుంటూ పోయి ఎక్కడ నిలబడలేరు. ఏదో ఒక 2 మాటలు ఫలానా వారు చెప్పారు, నాకు బాగా నచ్చింది, అదే ఉపాసిస్తూ పోతాను అనేవాళ్ళు తొందరగా అయిపోతారు. అయితే మరి ఇవన్నీ ఎందుకంటే అనుమానాలు లోపల వస్తుంటాయి. బాగా ఇంటరెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అనుమానాలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి అనుమానాలు తీరటం కోసం ఇన్ని శాస్త్రాలు, పరిప్రశ్న, అది కూడా చెప్పారు, పరిప్రశ్న చేసి నేర్చుకోవని కూడా చెప్పారు. ముందు అభ్యాసం మొదలుపెట్టి చేస్తూ ఉంటే అర్థం కాని విషయాలు క్రమక్రమంగా అవే వస్తాయి. నిజం చెప్పాలంటే, నిజం చెప్తున్నారండి, ఏంటి, ప్రమాణ గ్రంథాలన్నీ సామాన్య సాధకులకు తికమక కలిగించేవే. బ్రహ్మసూత్రాలు, భాష్యాలు తికమక కలిగించేవే. తమ మతాలను నిలబెట్టుకోవడానికి వివిధ మతాల వారు రకరకాల భాష్యాలతో కోడిగుడ్డలు ఈకకు పీకే తర్కాలతో కోడిగుడ్డు ఈకలు పీకుంటారు. ఇప్పుడు ఉదకే భగవద్గీత ఉందనుకోండి,
కొందరు అద్వైతం అంటారు, ద్వైతం అంటారు, విశిష్టాద్వైతం అంటారు, భేదాద్వైతం అంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వ్యాఖ్యానాలు రాశారు. తర్క వితర్క సిద్ధాంతరార్థాంతం ఏంటి వాళ్ళు చేసింది? నా మతమే గొప్ప, నా మతమే గొప్ప అని చెప్పుకోవడం. అవన్నీ నిజమైన సాధకులకు అనవసరం. సారభూతమైన విషయాన్ని ఏ మార్గమైనా పర్లేదు, సారభూతమైన విషయాన్ని తెలుసుకొని ఆచరిస్తే చాలు. తర్వాత ద్వైతము అద్వైతము జీవబ్రహ్మైక్యమైన మాటలు వింటుంటాం. ఏంటి అంటే అవి కూడా శాస్త్ర పరిభాష పెద్దగా అవసరం లేదు. వేదాంత విచారణ చేస్తూ ఉంటే క్రమంగా అన్ని అర్థమవుతాయి. ద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి, ఆ మాటలు తెలుసుకోకపోయినా పర్వాలా, అర్థం కాకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. నేనెవరు అన్న విచారణ ఏ తికమకాలేనిది, దాంతో మొదలు పెట్టొచ్చు. నేనెవరు తికమకలేదు, ప్రశ్నలో ఏదు, అందరికి అర్థమయ్యేదే. తక్కిన సిద్ధాంతాలు అర్థం కాకపోయినా గందరగోళంగా అనిపించినా వాటిని వదిలేయవచ్చు. సాధనకు ఏమీ నష్టం ఉండదు. తర్వాత లోకంలో శుష్క వేదాంతం, దంత వేదాంతం, వాచా వేదాంతం మొదలైన మాటలు ఉన్నాయి. ఏంటి అంటే లోకంలో వేదాంతానికి గౌరవం కంటే ఎగతాళే ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణాలు ఏంటంటే విద్యను అవగాహన సరిగా రాకపో, ఎవరి వ్యాఖ్యానం వారు చేసుకోవడం, సరైన సాధన లేకపోవడం, ఊరికేదో మాటలు చెప్పుకుంటూ నాకంతా తెలిసిందిలే అన్నట్టుగా ఇతరులని మభ్యపెట్టడానికి చూసేవాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి స్థితిని పొంది మహాత్ముల్లో కూడా, జ్ఞానం బాగా ఉన్నవారు కూడా ప్రారబ్ధ దోషం చేత అతి సామాన్యుల వలె ఒక్కోసారి కనిపిస్తారు. ఉదాహరణ శ్రీరాముడు భార్యావియోగం చేత శోకించినట్లు అని చెప్పారు. పైకి చూడటాన్ని ఏడ్చినట్టుగా ఉంటుంది, కానీ లోపల వారి జ్ఞానానికి చెడు ఉండదు. అది తెలియదు లోకం వాళ్ళకి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎంత ఎగతాళి చేసినా ఏదో సమయంలో సామాన్య ప్రజలు కూడా కనీసం భారతదేశంలో వేదాంతాన్ని పట్టుకు బాగులాడుతుంటారు కొన్ని సమయాల్లో అయినా. ఎప్పుడు? కష్ట సమయాల్లో, వేరే దిక్కు లేనప్పుడు ఏమంటారు? అంతా మాయ, అంతా మన కర్మ, అంతా పరమాత్మేగా, అందరిలో దేవుడున్నాడుగా, మన చేతుల్లో ఏముంది, ఏది శాశ్వతం, రాసిపెట్టున్నది ఎవడు తప్పించుకోలేడు మొదలైన వేదాంత సూత్రాలను వాడుకొని దుఃఖాలను తట్టుకోగలుగుతున్నారు. చూడండి, వాళ్ళు శాస్త్రాలు ఏం చదువుకోవాలా, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఏది శాశ్వతం, అంతా ఎట్లా రాసి పెట్టుంటాడు జరుగుతుంది, ప్రారంభం అనమాట. ఎవడు తప్పించుకోలేడు. ఇవి చదువు రాని వాళ్ళు కూడా చాలా మంది చెప్తారు మన భారతదేశంలో. అందరిలోనూ దేవుడు ఉన్నాడు, ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. దాన్నే మనం కొంచెం ఎక్కువగా చేస్తున్నాము వేదాంత సాధన. వేదాంత సాధన ఏం లేని వాళ్ళు కూడా అటువంటి ఉన్నది కాబట్టి వేదాంతాన్ని అందరూ వాడుకుంటున్నారు ఎగతాళి చేస్తూ కూడా. సరే, ఈ విద్యకు గురువు అవసరమా అంటే ఎల్కేజీ నుండి ఎంఏ వరకు ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉన్నా విద్య నేర్పే గురువులు కూడా కావాలి కదా. ఈ విద్య కూడా అంతే. చాలా అరుదుగా గురువు లేకుండా స్వయంగా చాలా అరుదుగా ఉంటారు అటువంటి విద్య పొందిన వారు ఉంటారు. అది వారి పూర్వజన్మల సాధన వల్ల అని చెప్పవచ్చు. కనుక సాధారణనేమో గురువు తప్పనిసరి. అయితే సరైన గురువుని వెతికి సేవించడం ఎట్లా? ఇది అసలైన చిక్కు ప్రశ్న. గురువు సరైన వాడా కాదా అని నిర్ణయించడానికి మనకున్న అర్హత ఏమిటి? 1వ తరగతి చదివే పిల్లవాడు తన గురువుని తానే ఎంచుకోగలడా? కనుక గురువు లభించడం ఈశ్వరానుగ్రహమే అని చెప్పాలి. ఇంకొక రకంగా చెబితే ఇదండి పట్టుకోవాల్సిన పాయింట్. మన అర్హత, ఆర్తిని బట్టి ఈశ్వరుడే తగిన గురువును అందిస్తాడు. అంటే గురువు ఎవరు నాకు కావాలి అట్లా వెతకుండా, నీ ఆర్తి నీకు ఎక్కువ ఉంటే, నాకు కావాలి, నాకు బ్రహ్మ విద్య కావాలి, మోక్షం కావాలి, జీవన్ముక్తి కావాలి అనే ఆర్తి తపన ఎక్కువైతే ఆ పరమేశ్వరుడు గురు రూపంలో ఆయనే వస్తాడు. మనం ఎంచుకోవటం కాదు. తర్వాత లోకంలో దొంగ గురువులు అనే మాట వాడుకలో ఉంది. సమస్య ఏంటి? అది నిజమే, పరమేశ్వరుని మాయలో అదొక భాగం. అందుకే ఇది చిక్కు ప్రశ్న. శిష్యుల నుండి ధనాన్ని, సత్కారాలను ఆశించడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం, పేరు ప్రతిష్టల కోసం పాకులాడటం, ప్రాపంచిక కర్మల్లో ఎక్కువగా మగ్నమై ఉండటం, కామక్రోధ అసూయల వంటి అవగుణాలు తగ్గించుకోలేకపోవడం, ఈ లక్షణాలు ఉంటే వాళ్ళని కొంచెం అనుమానించాలి గురువులు అనుకోకుండా. తర్వాత 2వ పాయింట్, ఎవరి సన్నిధిలో తనకు ప్రశాంతి, ఏదో తెలియని హాయి కలుగుతుందో వారు తనకు సరి అయిన గురువు అనుకోవచ్చు. రమణ మహర్షి గారు అప్పుడప్పుడు చెప్తుండేవారు, నీకు హాయిగా ఎక్కడ అనిపిస్తే అదే గురువు సన్నిధి అనుకో అన్నాడు. ఇది కూడా ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే మోసగాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొన్ని శక్తులు సంపాదిస్తారు, శక్తిపాతం చేస్తా ఉంటారు, హూ అంటారు, నాకేదో ప్రశాంతం కలిగినట్టు కాసేపు అనిపిస్తుంది. అట్లా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఖచ్చితంగా చెప్పలేము. ఇందాక చెప్పింది ఏంటి? ఈశ్వరాధీనం. ఈశ్వరుడు దాన్ని మనకు అందించాలి. మనం చేసుకోవాల్సింది మనకి మన కోరిక చక్కగా ఉంటే, సక్రమంగా ఉంటే,
మనకి మంచి గురువు లభిస్తాడు. మనం మోసంగా ఏదో ఆ శక్తులు ఈ శక్తులు సంపాదించాలి, మనం కూడా 10 మందికి ఏదో చెప్పి మనం కూడా గురువులు అనిపించుకోవాలి, ఇటువంటి కోరికలు ఏమైనా పెట్టుకుని మనం ఏదో వెతుకుతే మనకు కూడా అటువంటి గురువులే దొరుకుతారు. మనకి మోక్షం కావాలి, వివేకం వైరాగ్యం బాగా ఉండి మోక్షం కావాలనే తపన ఉన్న వాళ్ళకి ఈశ్వరుడు సరి అయిన మార్గం, ఆ మార్గాన్ని చూపించగలిగిన సరి అయిన గురువుని అందిస్తాడు. అట్టి సద్గురువు లభించే వరకు ఏమీ చేయలేమా? నెక్స్ట్ ప్రశ్న. చేయవచ్చు, చేయాలి. మంచి పని అనిపిస్తే ఆలస్యం చేయకూడదు. తెలిసినంతలో మొదలు పెట్టాలి. భగవద్గీత మొదలైన గ్రంథాలు చదువుకోవచ్చు, రోజు కాసేపు పారాయణ చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరం చేస్తున్నట్టు అప్పుడప్పుడు చదువుకుంటూ వాటి వ్యాఖ్యానాలు అవి పెద్దవాళ్ళు ఇచ్చిన వింటూ ఉండొచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. మహాత్ముల పుస్తకాలు, ఉపన్యాసాలు ఉపయోగించుకోవచ్చు. తనకు నచ్చిన భగవన్నామాన్ని, ఊరికి భగవంతుడి నామాన్ని కూడా అనుకుంటూ ఉండని చాలా మంది చెప్తారు, అది కూడా చేసుకుంటూ ఉండొచ్చు. తనకు నచ్చిన, తనకంటే ముందడుగులో ఉన్న సాధకుల సలహా మేరకు, పెద్ద గురువులు కాబట్టి మనకంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకు మనకంటే ఎక్కువ సమయం ఎక్కువ కాలం మనకంటే ముందు నుంచి సాధనలో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అన్నిటికీ మించి ఇది లాస్ట్ ఫైనల్ అండి, ముగింపు. ఓ ఈశ్వరుడా, సద్గురువు రూపంలో వచ్చి నన్ను ఉద్ధరించు. ఓ ఈశ్వరుడా, సద్గురువు రూపంలో వచ్చి నన్ను ఉద్ధరించు అని ప్రార్థిస్తూ ఉండాలి. మత్సుకు 2 ప్రార్థన పద్యాలు. అద్భుత జగతి నాటకం బంధు నీవు, ఈశ్వరుండవై మము భ్రమింపనేలా. ఈశ్వరుడుగా ఉండి మమ్మల్ని అందరినీ మాయలో పడిస్తున్నావా? ఎందుకయ్యా? వద్దు. గురుడవై వచ్చి బంధాలు కోయరాదే, రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. పలల చర్మాస్తి మలమూత్ర భాండమందు, ఎంతకాలమిట్లింక బంధింతువయ్యా. ఈ క్షణమునందే మోక్షము నీయరాదే, రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. ఇది మచ్చుకి ఇదే పద్యాలు నేర్చుకోవాలని కాదండి, సొంత భాషలో మనం అట్లా ప్రార్థన చేస్తుంటే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు గురువు మనకి ఏదో రూపంలో వస్తాడు. అదమ్మా. ఓం తత్సత్.